నమస్తే, వెల్కమ్ టు మ్యాప్ టీవీ. ఈరోజు ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షులు సన్నే ఉదయ్ ప్రతాప్ గారితో ఈరోజు మన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. నమస్కారం సార్. నమస్కారం. అంటే ఎప్పుడు రావాలనిపించింది, అసలు ఈ రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి ప్రధాన కారణాలు ఏంటి, మీ పొలిటికల్ కెరీర్ గురించి ఒకసారి. రాజకీయాల్లోకి రావటానికి కారణం సైన్స్ సేవకుగా సంఘ పరిచయం ఉండటం, జాతీయ భావాలు, ఈ దేశ ప్రేమ, దేశభక్తి, భరతమాత, వీటన్నిటి మీద ఇంట్రెస్ట్ ఉంటాం. నా ఉద్దేశంలో దేశంలో ప్రేమ చూపెట్టాలంటే చేరితే మిలిటరీలో చేరాలి, వీలు కాకపోతే భారతీయ జనతా పార్టీలో చేరాలి అనేది నా ప్రకటమైన విశ్వాసం. అప్పుడు మిలిటరీలో చేరలేకపోయాం కాబట్టి బీజేపీలో రావటం కారణమైంది. చిన్నప్పుడు బాల సైన్స్ సేవకుని సంఘ పరిచయం ఉంది. తర్వాత విద్యార్థి దశలో ఏబీవీపీలో పనిచేసాము. ఏబీవీపీలో కూడా రాష్ట్ర స్థాయి వరకు అనేక బాధ్యతలు నిర్వహించాము. తర్వాత భారతీయ జనతా పార్టీలోకి రావడం జరిగింది. ఇవన్నిటి కూడా కారణం ఏంటంటే సిద్ధాంతపరమైన అవగాహన. వీటన్నిటికీ మూలం దేశం ప్రధానం, మతం కానీ, ప్రాంతం కానీ, భాష కానీ ఇవి కాదు. చిన్నప్పుడు మా స్కూల్లో చెప్పినది చాలా సరస్వతి రామకృష్ణ విద్యాలయం అంటే సరస్వతి విద్యాపీఠం సంబంధించిన స్కూల్ అది. మనం పూజించే భగవంతుడు బుద్ధుడు మళ్ళీ ఒకవేళ జపాన్లో పుట్టి భారతదేశం మీద దాడి చేస్తానికి వస్తే ఏం చేస్తారు అడిగేవారు. రామతీర్థ స్వామీజీ అనుకుంటాను వారు చెప్పారు, ముందు వారి తల నరికి తర్వాత వాళ్ళ కాళ్ళ మీద పడతామని. అంటే భగవంతుడైనా సరే మా దేశం జాతి మీదకి వస్తా అంటే ఒప్పుకునే పరిస్థితి లేదు అనే భావాల నుంచి వచ్చాం. కాబట్టి దానికి సరైన ప్రతిపాదిక పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీలోకి వచ్చాం. ఇందులో మాకు రాజకీయాల్లో మిగతా రాజకీయ పార్టీల లెక్క పోస్టులు ఉండాలి, అధికారం ఉండాలి, ఎమ్మెల్యేలు ఎంపీలు ఉండాలి, లేకపోతే పూటకొక మాట, పూటకొక పార్టీ ఎక్కడో అక్కర్లేదు. మన ఖమ్మంలోనే ప్రజాప్రతినిధులు చూస్తే నవ్వు వస్తూ ఉంటుంది, జాలేస్తూ ఉంటుంది వీళ్ళని చూస్తూ ఉంటే. రాత్రి పార్టీ మారిపోయి సిద్ధాంతాన్ని నిన్నటిదాకా తిట్టిన వాళ్ళు వాళ్ళు అదే పార్టీ. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారని కనీసం కూడా జ్ఞానం కానీ విచక్షణ కానీ కోల్పోయి అధికారమే పరావధిగా పోతూ ప్రజాస్వామ్యాన్ని బస్తు పట్టిస్తున్నారు. అలాంటి వాటికి మేము దూరం. అధికారం రాకపోయినా పర్లే, జీవితాంతం మనిషి మరణించేంతవరకు కూడా అధికారం ప్రజలకు సేవ చేస్తే, అవకాశం వస్తే, దేవుడు కల్పిస్తే ప్రజాసేవ చేస్తాం అధికార పార్టీలో ఉండి. లేకపోతే ప్రజాసేవ చేయడానికి అధికారం ఒక అవసరం లేదు అనే ఉద్దేశంలో ఉంటాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇదే విధంగా ఉంటారు. మీరు ఎవరిని కదిలించినా ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల చరిత్ర చెప్తారు భారతీయ జనతా పార్టీలో. అదే మిగతా పార్టీ వాళ్ళు కదిలిస్తే 2 ఏళ్ళు 3 ఏళ్ళు. ఎన్ని పార్టీలు మారామంటే ఇంట్లో ఎన్ని రకాల కండువాలు ఉంటే అన్ని రకాలు అది పరిస్థితి ఉంటుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ రావడానికి ప్రధాన కారణం సిద్ధాంతం మీద ఉన్న ప్రేమ. ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు, బీజేపీ అధ్యక్షుడిగా. మీ ప్రధాన ఎజెండా ఏంటి? అంటే ప్రజలకి ఇది చేయాలని ఏదో ఒక సంథింగ్ ఎజెండా ఉంటుంది. ప్రధానంగా ఎజెండా రాజకీయ పార్టీది. రాజకీయ పార్టీ కాబట్టి సిద్ధాంతం ఏదైనప్పటికీ కూడా ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయ పార్టీ తరఫున ప్రజల అధికారం సంపాదించాల్సిందే. ఇక్కడ పార్టీని అధికారం రావడం కోసం అంటే ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, సర్పంచులు, ఎంపీటీసీలు గెలవడం కోసం ఏం చేయాలి, ఏం చేస్తే పార్టీ బలోపేతం అవుతుంది. పార్టీ యొక్క సిద్ధాంతాన్ని ప్రతి అడుగుకి ప్రతి వర్గాలు, అన్ని వర్గాలు, అట్టడుగు వర్గాలు కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కూడా అట్టడుగు వర్గాల్లో ఉన్న ప్రజలు మన యొక్క ప్రభుత్వ లక్ష్యాలు కానీ ప్రభుత్వ ఫలాలు అందినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యాన్ని నమ్ముతుంది. కాబట్టి పార్టీ అన్ని వర్గాల్లో తీసుకుపోయి పార్టీ యొక్క సిద్ధాంతాన్ని బలోపేతం చేస్తూ, ఇక్కడ మాకు వ్యక్తులు ప్రధానం కాదు, సిద్ధాంతం ప్రధానం. రేపు పొద్దున పార్టీ బలోపేతం అయిపోతే ఆటోమేటిక్గా అధికారం వస్తుంది. ఆ పద్ధతిలో పోవడం కోసం అనేక రకాలుగా బూత్ లెవెల్లో నుంచి కమిటీలు వేసుకుంటూ ఆ బూత్లో ఒక కనీసం 2 నుంచి 10 మంది కార్యకర్తలు ఉండే విధంగా చూస్తూ, ఆ బూత్లో ఉండే కనీసం ఏ బూత్లో చూసినా 1000 ఓటర్లు ఉంటారు. 1000 ఓటర్లు అంటే దాదాపు ఒక 250 ఇళ్ళు ఉంటాయి అప్రాక్సిమేట్లీ. ఈ 250 ఇళ్ళను గురించి ఆ ఒక 10 మంది కార్యకర్తలు వాళ్ళకి సంబంధించిన పార్టీ సిద్ధాంతం కానీ, పార్టీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ పథకాలు కానీ, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు కానీ, లేకపోతే ఈ విధంగా ఎప్పటికప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉంటూ వాళ్ళ యొక్క మనసు గెలుచుకుంటూ. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో సిపిఎం వాళ్ళు 25 సంవత్సరాలు పరిపాలించారంటే అది సైంటిఫిక్ రిగ్గింగ్. కానీ భారతీయ జనతా పార్టీ
300 సీట్లు గెలుచుకోవడం కానీ దాదాపు 75% రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ గెలవడానికి కారణం రిగ్గింగ్ కాదు, వాళ్ళకు మనసులను గెలుచుకుంటున్నాం మేము. ఆ మనసులు గెలుచుకునే విధంగా కార్యకర్తలు కష్టపడుతున్నారు. ఈరోజు గర్వంగా చెప్తున్నాం, కార్యకర్తలు గల పార్టీ, రాజకీయ పార్టీ ఏదైనా ఉంది అంటే భారతదేశంలో ఒక భారతీయ జనతా పార్టీ. మిగతా అన్నీ కూడా రాజకీయాల కోసం, లేకపోతే వాళ్ళ యొక్క స్వార్థం కోసం, ధనం సంపాదించడం కోసం, కాంట్రాక్టుల కోసం, పోస్టుల కోసం తప్పితే, లేకపోతే వాళ్ళ కులం కోసము, లేకపోతే ఇంకేదో వాళ్ళ యొక్క ప్రలోభం కోసం తప్పితే సిద్ధాంతం కోసం కష్టపడే పార్టీ ఏదైనా ఉందంటే అదొక భారతీయ జనతా పార్టీ. ఇంకా మెయిన్గా సార్ ఖమ్మం రాజకీయాలు ఇంకా చూసుకుంటే, ఖమ్మం రాజకీయాలలో అంటే తెలంగాణలో ఒక పార్టీ అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు డిఫరెంట్గా ఉంటాయి. 2014 కానీ 2019 కానీ మొత్తం రాష్ట్రం మొత్తం ఒక తీర్పు ఇస్తే ఖమ్మం ప్రజలు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఒక తీర్పు ఇస్తారు. అటు వైసీపీ ఎక్కడ గెలవలేదు, కానీ ఇక్కడ వైసీపీ ఎంపీ గెలవడము, ఇటు ఎమ్మెల్యేలు గెలవడం, అదేవిధంగా కాంగ్రెస్ కూడా ఎక్కడ గెలిచిన దాఖలా లేవు. కానీ ఖమ్మంలో వచ్చేసరికి 10 సీట్లలో 9 సీట్లు గెలిచింది. ఈ వ్యత్యాసం ఎందుకు కనపడుతుంది తెలంగాణకి ఇటు ఖమ్మం, ఉమ్మడి ఖమ్మం జిల్లా? ఖమ్మం జిల్లా కూడా ఫస్ట్ నుంచి కూడా ఒక విలక్షణమైన జిల్లా ఉంది. నేను చిన్నప్పుడు ఏబీపీలో పనిచేసినప్పుడు కూడా అప్పుడు పీపుల్స్ వారు బాగా యాక్టివ్ పనిచేసేది. వాళ్ళ ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆర్ఎస్సీ అనేవాళ్ళు, రాడికల్ స్టూడెంట్ నేను. అప్పుడు వరంగల్, నల్గొండ, కరీంనగర్, ఆదిలాబాద్ వరకు చూసుకున్నా కూడా ఎక్కడ చూసుకున్న ఆర్ఎస్సీ బాగా బలంగా ఉండేది, పీపుల్స్ వార్ గ్రూప్. కానీ ఖమ్మం మాత్రం ఉండేది కాదు. మేము ఆశ్చర్యపోయేవాళ్ళం. ఖమ్మం సరిహద్దుల్లోనే అడవి ప్రాంతం ఉండేది, వాళ్ళ యొక్క దళాలు కూడా చాలా ఎక్కువ పనిచేస్తుండేవి. కానీ ఖమ్మం నగరంలో కానీ, ఖమ్మం జిల్లాలో కానీ వాళ్ళ యొక్క ప్రభావం చాలా తక్కువ ఉండేది. అట్లా రకరకాల పరిస్థితులు చూసినా కూడా ఖమ్మం అనేది ఒక విలక్షణమైన జిల్లా. అది కాకుండా నాకు తెలిసినంత వరకు భౌగోళికంగా తెలంగాణ ఉన్న, దాదాపు ఇందులో మానసికంగా ఆంధ్ర వాతావరణం ఉంటాం, సెటిలర్స్ ఎక్కువ ఉంటాం. వాళ్ళు ఆ సెటిలర్స్ రాజకీయాలను ప్రభావితం చేయటం, దానివల్ల ఈ యొక్క ప్రభావం కనబడుతూ ఉంది. దాంతో ఇక్కడ ధన ప్రభావం కానీ, లేకపోతే కుల ప్రభావం కానీ ఇందులో ఎక్కువ పనిచేస్తుంది. తెలంగాణ జిల్లాలో ఒక ప్రత్యేకత ఉంది ఖమ్మానికి. దానికి కారణం ఏంటంటే ఆంధ్ర సరిహద్దులు ఎక్కువ ఉంటాం, వేరే రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ సెటిలర్స్ ఇక్కడ ఎక్కువ ఉంటాం. దాంతో ఖమ్మం జిల్లాలో సహజత్వాన్ని కోల్పోయింది. ఖమ్మం భూమి ముక్తులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు అడుగున పడిపోయారు. అందుకోసమే ఇలాంటి ఘోరమైన విషయాలు ఖమ్మంలో జరుగుతూ ఉన్నాయి. ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఒక పార్టీలో నిలబడతాడు, అతనే మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్లో మళ్ళీ అదే పార్టీ నుంచి వస్తాడు. నిన్నటిదాకా ఓటేయొద్దని ఆ పార్టీ అధినేత కేసీఆర్ వచ్చి చెప్తారు, మళ్ళీ ఇవాళ అది ఓటేయమని చెప్తున్నారు. ఎంత ఒక 6 నెలలు, 5 నెలల గ్యాప్లోనే. అసలు అర్థం కాని వీళ్ళొక దబ్బే పరమావధిగా నడుస్తున్న రాజకీయాలు ఉండటం వల్ల ఖమ్మం జిల్లాలో ఇలాంటివి జరుగుతూ ఉంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే వేరే రాష్ట్రాల నుంచి వచ్చే సెటిలర్స్ ఇక్కడ ఎక్కువ మంది ఉండటం వల్ల ఇది జరుగుతుంది. తెలంగాణ బిడ్డలు తక్కువ కావటం వల్ల ఈ యొక్క ప్రభావం కనబడుతూ ఉంది. ఖమ్మంలో మెయిన్గా తెలంగాణ తక్కువ ఉన్నారు. తెలంగాణ ఖమ్మంలో అంటే కొన్ని ప్రాంతాల్లో అంటే ఇదివరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం బెల్ట్, ఇల్లెందు బెల్ట్ కొద్దిగా వాళ్ళు ఉండేవాళ్ళు. మిగతా ఏరియా మొత్తం కూడా అటు పక్కన చూసుకుంటే సత్తుపల్లి అటువైపు చూసుకుంటే గోదావరి జిల్లా వాళ్ళు అటువైపు ఎక్కువ ఉంటారు. ఇటు పక్కన చూసుకుంటే మధిర పక్క నుంచి వచ్చే కృష్ణా జిల్లా ఎక్కువ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఎక్కువ వాళ్ళు సెటిలర్స్ ఉన్నారు. అన్ని రకాల సామాజిక వర్గాలు వచ్చారు వాళ్ళు ఇక్కడికి, అన్ని రకాల వృత్తులు వాళ్ళకి చేసుకుంటూ వచ్చారు. ఆంధ్రలో కూడా మీరు చూస్తుంటారు ఆంధ్ర రాజకీయాలు, అది ఎంత ఘోరంగా ఉంటాయి ఆంధ్ర రాజకీయాలు. అలాంటి కొద్దిగా ఖమ్మం జిల్లాలో కూడా కనపడుతుండటం వల్ల తెలంగాణ ఒక రకంగా ఉంటే ఖమ్మం జిల్లా ఒక రకంగా ఉండడానికి కారణం అదే అని నేను భావిస్తున్నాను. సార్ మీరంటే సెటిలర్స్, ఖమ్మంలో సెటిలర్స్ ఎక్కువ మంది సెటిల్ అయిపోయారు, ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి వచ్చి అన్నారు కదా. దీనికి కారణం ఏంటంటే ఎవరో వచ్చి ఖమ్మాన్ని పరిపాలిస్తున్నట్లే ప్రస్తుతం ఇక్కడ ఉన్న వ్యాపారాలు కానీ, కాంట్రాక్టులు కానీ వేరే వాళ్ళ చేతుల్లో, సెటిలర్స్ చేతుల్లోనే ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే కారణం అంటే ఇక్కడ ఉన్న తెలంగాణ భూమిపుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో చైతన్యం లేకపోవటం, వాళ్ళ మోసాలను ఎదిరించే నాయకత్వం రాకపోవటం, అది కాకుండా దాదాపు అన్ని రాజకీయ పార్టీల్లో కూడా వాళ్ళ యొక్క నాయకత్వం ఉండటం, దాంతో ముందుకు పోవడం కష్టమైపోతూ ఉంది. మనోడే అనే సిద్ధాంతాన్ని నిస్సిగ్గుగా ఖమ్మంలో పాటించే సందర్భాలు ఉన్నాయి. చెప్పుకుంటే సిగ్గుచేటని విషయం. పార్టీ ఓడైనా పర్లేదు, మనోడైతే ఓటేయండి అనే సిద్ధాంతం ఖమ్మంలో నిలబడే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఉండటం వల్ల ఎంతమంది పోరాటం చేసినా, ఎంతమంది ముందుకు వచ్చినా ఇంకా నిలబడట్లేదు. కానీ ముందు మంచి రోజులు ఉన్నాయి. ఇది కాదు మనకు కావాల్సింది, ఈ జీవితాలు కాదు మనకు కావాల్సింది. ఈరోజు చూస్తున్నారు
ఏమైనా కష్టం వస్తే రాజకీయ నాయకుల దగ్గరికి పోతే నువ్వు డబ్బు తీసుకొని ఓటేసావు, కానీ నీకెందుకు నేను పని చేసి పెట్టాలి అడుగుతున్నారు. ప్రజల్ని ఈ విధంగా మాయ చేస్తున్నారు. వాళ్ళు ఆ మాయ నుంచి బయటపడతారు, భ్రమల నుంచి. సిగ్గుపడుతున్నారు. అసలు మెయిన్ రాజకీయం అంటే డబ్బు, కులం, వ్యాపారం అంటే ఏమంటారు మీరు? మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. పార్లమెంట్లోకి వెళ్తే ఉమ్మడి రాష్ట్రంలో నేను చెప్తున్నాను, ఎంపీలు అంటే నవ్వుతారు అరట. ఇక్కడ ఎంపీలు అంటే ఎవరు ఉంటారంటే తెలంగాణ నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఎంపీలు ఎవరంటే బడా కాంట్రాక్టర్లు, లేకపోతే కోటీశ్వర్లు, అంతే తప్పితే కానీ రాజకీయ పార్టీలకు సంబంధించిన విషయం కానీ రాజకీయం నుంచి జీవితాంతం వాళ్ళు కష్టపడి నేపథ్యం ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అది కూడా ఎక్కువ ఆ రిజర్వేషన్స్ ఉన్న కాన్స్టిట్యున్సీ నుంచే ఉంటున్నారు. మిగతా వాటి నుంచి మాత్రం డబ్బే ప్రధానం, డబ్బు సంపాదిద్దాం, ఓటు గింత ఇచ్చేద్దాం అని చెప్పి కార్పొరేట్ లక్షణాలు తీసుకొచ్చారు. పాలిటిక్స్లో కార్పొరేట్ అంటే ఖర్చు పెడదాం, ఒక 500 కోట్లు 300 కోట్లు ఖర్చు పెడదాం, ఎమ్మెల్యేను ఎంపీని అవుదాం, తర్వాత డబ్బు తిరిగి సంపాదిద్దాం అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ అనే పద్ధతి తీసుకొచ్చారు కొన్ని రాజకీయ పార్టీలు. అసలు నా ఉద్దేశం ప్రకారం ప్రాంతీయ పార్టీలే ఈ దేశానికి ఒక పెద్ద లోపం. ప్రాంతీయ పార్టీ రద్దు చేస్తేనే భారతదేశం బాగుపడుతుంది. ప్రాంతీయ పార్టీలు ఏ ప్రాంతీయ పార్టీని చూడండి, ఎక్కడైనా ప్రజాస్వామ్యం ఉంటుందా? ఆఖరికి మహారాష్ట్రలో కూడా శివసేన అధినేత కూడా అతని కొడుకుని తీసుకొచ్చి దీంట్లో అతను ప్రధానంగా చేశాడు. అదేవిధంగా మీరు కర్ణాటక చూసినా, మన తమిళనాడు చూసినా, లేకపోతే ఉత్తరప్రదేశ్ ములాయం సింగ్ యాదవ్ చూసినా, మన తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు చూస్తే లోకేష్ని తీసుకురావటం, లేకపోతే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, మన కేసీఆర్, కేటీఆర్, ఎక్కడైనా చూడండి ప్రాంతీయ పార్టీలన్నీ ఉంటే వాళ్ళ కుటుంబం తప్పితే వేరేది ఉండదు. ఆ కుటుంబం కోసం వాళ్ళు ఏం చేస్తారు అంటే అక్కడున్న ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొడతాం, సామాజిక వర్గాన్ని రెచ్చగొడతాం, వాళ్ళ కోసం దేశ ప్రయోజనాలు పక్కకు పెడతాం. వాళ్ళకు వచ్చే ఆ 10 ఓట్లు లేకపోతే 10 సీట్లు దానికోసమే వాళ్ళ జీవితాన్ని చేసుకోవటం, తర్వాత విశాలంగా భారతదేశం ఏమవుతుంది అనే ఆలోచన లేకపోవటం. దీనివల్ల భారతదేశం అనేక రకాల నష్టపోతూ ఉంది. దీనికి ఉదాహరణ చెప్పాలంటే తమిళనాడులోనే అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వైగో అనే అతనికి ఒక 10-8 ఎంపీ సీట్లు ఉంటే శ్రీలంకలో ఉన్న తమిళుల ఓట్ల కోసం ఆ శ్రీలంకలో మన భారతదేశం విదేశంగా విధానాన్ని ప్రభావితం చేయడం వల్ల ఈరోజు శ్రీలంక చైనాకు దగ్గర అయిపోయింది. అంటే ఇతనికి కావాల్సిన తమిళ ఓట్ల కోసం తమిళనాడులో అతని ఒక మాట చెప్పడం కోసం, తమిళ కోసం నిలబడ్డామని చెప్పడం కోసం మన్మోహన్ సింగ్ అవసరం కాబట్టి ప్రాంతీయ పార్టీ ఒక ఓట్లు కాబట్టి ఆ 8 సీట్లు 10 సీట్లు ఉండటం వల్ల ఒక మన దేశ విదేశంగా విధానాన్ని మార్పు చేసి అంత ప్రభావితం చేశారంటే అర్థం చేసుకొని ఈరోజు దేశం ఎట్ల పరిస్థితులు ఉంది. ఈరోజు చైనా ఇటు శ్రీలంక కానించి, అటు పక్కన నేపాల్ కానించి, ఇటు పక్కన పాకిస్తాన్ అన్ని వైపు నుంచి కొమ్ముకు వస్తుందంటే అంత ఆలోచన చేయండి. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు దేశానికి అరిష్టం. ప్రాంతీయ పార్టీలు రద్దు అయ్యేంత వరకు కూడా ఈ దేశానికి ప్రయోజనం లేదు. జాతీయ పార్టీలే ముందుకు రావాలి. జాతీయ పార్టీలు అయితేనే జాతీయ పార్టీలు జాతీయత్వంతో ఆలోచిస్తాయి. అప్పటి వరకు కూడా ఈ దేశం ఇందే పరిస్థితిలో ఉంటుంది. ఓకే, ఇక మోడీ వచ్చి 6 ఏళ్ళు అవుతుంది పరిపాలనకు వచ్చేసి. స్టార్టింగ్ వచ్చినప్పుడు ఏమన్నారు, ప్రతి అందరి అకౌంట్లో 15 లక్షలు ఖచ్చితంగా వేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ పాత నోట్ల రద్దు వల్ల ప్రజలకు జరిగిన మేలు ఏమిటి? ఈ 15 లక్షలు వేయటం అనేది చాలా హాస్యాస్పదం అండి. మీరు ఎక్కడైనా నిరూపించమనండి, మోడీ గారు కానీ భారతీయ జనతా పార్టీ అఫీషియల్ వెబ్సైట్లో కానీ మా మేనిఫెస్టోలో కానీ భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కానీ రాష్ట్ర అధ్యక్షుడు కానీ ఎవరైనా సరే ఈ 15 లక్షలు వేస్తున్నామని చెప్పి నిరూపించమనేది మేము దేనికైనా సిద్ధం. సోషల్ మీడియాలో రకరకాల వ్యక్తులు రకరకాల పోస్టింగ్స్ పెట్టుకుంటూ అది భారతీయ జనతా పార్టీ చెప్పిందనే విధంగా రూమర్స్ పుకార్లు పుట్టించగలిగారు. అదే తప్పితే కానీ ఎక్కడ కూడా 15 లక్షల రూపాయలు ఏ పద్ధతిలో వేయగలుగుతామండి? అట్లా చెప్పడం అనేదే వాళ్ళ యొక్క తెలివి తక్కువతనానికి నిదర్శనం. నిజంగా భారతీయ జనతా పార్టీ 15 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరు వ్యక్తిలో వేస్తే దేశం మొత్తం అల్లకల్లమే దేశం దివాళీ తీసే పరిస్థితికి వస్తుంది. అది కరెక్ట్ కాదు. నిజంగా భారతదేశంలో డబ్బులు ఉన్నప్పటికీ కూడా వేసే పరిస్థితి కరెక్ట్ కాదు. ప్రజలకు పనిచేస్తాను. అసలు మోడీ గారు అప్పుడు ప్రతి ఒక్కరు కూడా తాయిలాలు ఇచ్చి ఓట్లు పొందాలని చూస్తారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ, అంతకుముందు చంద్రబాబు నాయుడు కానీ, లేకపోతే అటు తమిళనాడులో కానీ మన ఈ యొక్క దరిద్రపు అలవాట్లు మన సౌత్ ఇండియాలో కూడా అంటించగలిగాము మన విజయవంతంగా. తమిళనాడులో కూడా ఇదే విధంగా జరుగుతూ ఉంది. టీవీలు ఇవ్వటం, ఇంటికి అది ఇవ్వటం, ఇది ఇవ్వటం, తాయిలాలు. మోడీ గారు ఎక్కడి నుంచి తాయిలం ఇచ్చారా? మోడీ గారు అందరూ ఉచిత విద్యుత్ ఇస్తున్నా అన్నప్పుడు అతను ఏం చేశారు? గుజరాత్లో 24 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇచ్చాడు. ఉచిత విద్యుత్ ఇస్తా అనలేదు.
ఉచిత విద్యుత్ ఇస్తా అని చెప్పి రోజు గంట 2 గంటలు ఇచ్చి ఎప్పుడు వస్తుందో తెలియక రైతులు అర్ధరాత్రులు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పొరాలు పడుకొని ఆరోగ్యం పాడు చేసుకొని అట్లా కనుకోలేదు. ఆయన ఏం చేసిన నాణ్యమైన విద్యుత్ ఇస్తారు. ఒకరోజు మాకు సామెత కూడా ఉంది, ఒకరోజు చేప ఇస్తే గొప్పకతనం కాదు, చేపలు పట్టే విద్య నేర్పిస్తే అతను జీవితాంతం బతకగలుగుతాడు. అది భారతీయ జనతా పార్టీ పాలసీ, అందులో ప్రధానంగా మోడీ గారి పాలసీ. ఇలాంటి పాలసీ ఉన్న వ్యక్తి 15 లక్షలు ఇస్తారని చెప్పి ఏ విధంగా హామీ ఇవ్వగలుగుతాడు? ఇదంతా సోషల్ మీడియాలో కావాలని భారతీయ జనతా పార్టీని ఎరుకుని పెడతాం కోసం చేసే ఒక వదంతి. అందులో నిజం లేదు, అది కరెక్ట్ కాదు. రైతులకు పేదవాళ్ళు, రైతులు కష్టపడడానికి రకాల ఇబ్బందులు పడుతూ రైతులు ప్రాణాలు తీసుకుంటున్నారు కాబట్టి రైతుల కోసం మొన్న నిజంగా చేశారు. ఈ పథకం కూడా మీరు ఒకసారి ఆలోచించండి. మన రాష్ట్ర ప్రభుత్వ రైతు పథకాన్ని, కేంద్ర ప్రభుత్వ రైతు బంధు పథకాన్ని చూడండి. రాష్ట్ర ప్రభుత్వ రైతు బంధు పథకంలో ఆస్ట్రేలియా నుంచి, అమెరికా నుంచి కార్లలో వచ్చి వాళ్ళకు 100 ఎకరాలకు 50 ఎకరాలకు లక్షల డబ్బులు తీసుకొని పోయారు. కానీ భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో 5 ఎకరాలు ఉన్న వాళ్ళకే ఇచ్చారు. అది కూడా సన్నకారు రైతులకు వాళ్ళకే ఇచ్చారు. ఎక్కడ కూడా ఎందులో భూజ్వాలకు, భూస్వాములకు లేకపోతే ఓట్లు పొందామని చెప్పి ఇవ్వలేదు. ఒకసారి మీరు ఆలోచించండి. అదే కేసీఆర్ చేసింది ఏంటి? భూమి ఉన్న వాళ్ళందరికీ ఇస్తా అని చెప్పేసి ఓట్ల కోసం వాళ్ళకి ఏదో విధంగా డబ్బులు వాళ్ళకి పంపించాలని చెప్పి ఉద్దేశంతో ఆ విధంగా భూస్వాములకు ఉపయోగ విధంగా చేశాడు. అదే భారతీయ జనతా పార్టీకి మిగతా వాళ్ళకి తేడా. అంటే బీజేపీ తెలంగాణలో బలోపేతమవుతుందని మీరు అనుకుంటున్నారు. అది గ్రామ స్థాయిలో ఎంతవరకు బలోపేతం ఉంది బీజేపీ? ఇప్పుడు పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ బాగా ఒకటండి. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మొన్ననే 2019లో అధికారంలోకి వచ్చేది. అందులో ఎలాంటి మొహమాటం లేదు. 2018 జరిగిన ఎలక్షన్స్ ప్రీపోన్ కావటం ఒకటి, పూర్తిగా డబ్బులు అయిపోయింది. మన కేసీఆర్ గవర్నమెంట్ ఏంటంటే కమిషన్ ఎక్కడైతే వస్తుందో పనులు అక్కడ చేస్తారు. ఈ రోజున మీరు చూడండి, ఇంత రాష్ట్రంలో ఇంత ఘోరమైన కరోనా పరిస్థితులు ఉంటే టెస్టులు చేయకుండా, టెస్టులు చేస్తే వీళ్ళందరికీ ఎక్కడ మందులు ఇవ్వాల్సి వస్తుందో, ఎక్కడ బెడ్లు పెంచాల్సి వస్తుందో, లేకపోతే కొన్ని 100 కోట్లు దీన్ని ఖర్చు పెట్టాల్సి వస్తుందని చెప్పి ఉద్దేశంతో అవన్నీ మరుగున పరుస్తూ ఏం పట్టించుకోకుండా జనాలు వాళ్ళ సావు వాళ్ళు సావాలని చెప్పి అని ఒక నీరో చక్రవర్తి లాంటి కేసీఆర్ ఉన్న పరిస్థితిలో ఈ ఒక రాష్ట్రం ఏ విధంగా పాలన ముందుకు పోతుంది? ఎట్టి పరిస్థితులు కూడా ముందుకు పోదు. అలాంటి పరిస్థితి వల్ల ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వస్తేనే దానికి వీలు పడుతుంది. గ్రామాల్లో బలపడిపోవడానికి కారణం భారతీయ జనతా పార్టీకి డబ్బులు పెట్టి వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఓట్లు కొనటమే దీనికి కారణం. మొన్న జరిగిన ఎలక్షన్స్లో సొసైటీ ఎలక్షన్స్లో కూడా డబ్బులు పెట్టారు. సర్పంచ్ ఎలక్షన్స్లో ఎంపీటీసీ వాళ్ళందరూ బోర్ని ఏడుస్తూ ఉన్నారు. ఒక్కొక్క సర్పంచ్ క్యాండిడేట్ కానీ, ఎంపీటీసీ, జెడ్పీసీసీ కానీ వాళ్ళ భూములు అమ్ముకొని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళని ఆ విధంగా ప్రొవోక్ చేసి, లేకపోతే పార్టీ ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ ఒక్కొక్కరికి 30 కోట్లు 40 కోట్లు డబ్బులు ఇచ్చి అసలు ఎటుపోతుంది రాష్ట్రం? డబ్బులు ఇచ్చి ఓట్లు పొంది గెలుస్తామని జరిగితే ఇదే పద్ధతి రేపొద్దున దేశం మొత్తం వస్తే దేశం అన్యకరాంతమైపోతుంది, అల్లకల్లోలమైపోతుంది. ఈ పూర్తిగా మళ్ళీ రేపొద్దున ఒకప్పుడు అటవిక పాలన ఎట్లుందో ఆ పరిస్థితికి వెళ్ళిపోతాం. వీళ్ళు చేసే వీళ్ళొక స్వార్థము, సొంత రాజకీయాల కోసం, వాళ్ళ ఒక కుటుంబం క్షేమం కోసం చేస్తున్న ఈ రాజకీయాల వల్ల భారతదేశం భ్రష్టుపడుతుంది. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం సంబంధించిన ఖమ్మం మన తెలంగాణకు వస్తే వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఏంటి ఇంత డబ్బులా? ఢిల్లీలో ఎలక్షన్ జరిగితే ఒక అసెంబ్లీకి 10 లక్షలు జరిగితే చాలా ఎక్కువ, 10 లక్షలు ఖర్చు పెడితే. అలాంటి ఇక్కడ మనం నామినేషన్ ఇస్తాను పోయినప్పుడు 50 లక్షలు కోటి రూపాయలు తక్కువ ఖర్చు పెడితే వీడేం క్యాండిడేట్ రా అనుకునే విధంగా తయారు చేశారంటే ఒకసారి అర్థం చేసుకోండి. అసెంబ్లీలో సగటున ఖర్చు మన ఢిల్లీలో అన్ని రాజకీయ పార్టీల ఖర్చు 10 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఎక్కడ లేదు. మరి ఈ విధంగా వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కుంటూ పోతుంటే భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ముందుకు పోతుంది? అయినా సరే మన పార్లమెంట్ ఎలక్షన్స్లో మోడీ గారి యొక్క నాయకత్వం, మోడీ గారి యొక్క అవసరం ప్రజలు గుర్తించి 4 సీట్లు మేము గెలిచాం. అది కూడా తక్కువ మెజారిటీతో కాదు. అది కూడా మన కవితమ్మ గారి మీద, ఇటు పక్కన వినోద్ కుమార్ అంటే కేసీఆర్ యొక్క సొంత మేనలుడు లేకపోతే వాళ్ళ కూతురు మీద మనం గెలిచామంటే దానికి కారణం ఏంటంటే ప్రజలు వాళ్ళ మీద విరక్తి చూపెట్టారు, వాళ్ళంటే అసహ్యం చూపెడుతున్నారు. కానీ అది కింది స్థాయిలో తీసుకుపోవడానికి డబ్బు అనేది చాలా ఇబ్బందికరంగా మారిపోతూ ఉంది. కానీ ప్రజలు తెలుసుకుంటారు, ఇవాళ కాకపోయినా రేపైనా సరే. ఎప్పుడైతే ప్రభుత్వం మనకి ఉచితంగా చేయాల్సిన సేవలు డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం, ఈ రోజున హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ లేకపోవడం వల్ల కరోనా వస్తే లక్షలు ఖర్చు పెడుతున్నాం. మనం ప్రైవేట్ హాస్పిటల్లో పోతూ రక్షణ లేకుండా చనిపోతే కనీసం దగ్గరున్న వాళ్ళు చూసే పరిస్థితి లేకుండా అంత బాధపడుతుంటే ప్రభుత్వం నిమ్మక నీరెత్తి కూర్చుంది. ఇక్కడ ప్రభుత్వం ఉచితంగా చేయాల్సిన ఈ సేవలన్నిటి కూడా డబ్బులు పెట్టి మనం కొనుక్కుంటున్నాం. ఉచితంగా మనం వేయాల్సిన ఓటుకి 2000, 3000, 1000 రూపాయలకు అమ్ముడుపోవటం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని ప్రజలందరూ గమనిస్తున్నారు.
ఇది కాదు మనం చేయాల్సిన పద్ధతి. రేపు పొద్దున వీళ్ళు చీ కొడతారు. అరే నువ్వు ఇచ్చే 1000 రూపాయలు మాకు ఎందుకురా, నువ్వు ఇవ్వాల్సిన 1000 రూపాయలు కాదు, ప్రజలకు సేవ చేయని తెలుసుకుంటారు. ఆ రోజున బీజేపీకి తప్పకుండా ఓట్లు పడతాయి. లేకపోతే ఈ పార్టీకి అసలు బీజేపీ మంచి అధికారంలోకి రావాల్సింది. బీజేపీ అంటే చాలామంది అభిమానం చూపెడుతున్నారు. చాలామంది ఎలక్షన్స్ అప్పుడు మాకు ఫోన్ చేశారు కొంతమంది, ఒక మధ్యతరగతి గృహిణులు, సార్ మీరు మాకు ఏదైనా చేయండి, మేము మీకు ఓటేస్తాం, మాకు మోడీ గారు అంటే ఇష్టం, మిగతా వాళ్ళంతా డబ్బులు ఇచ్చారు కానీ మీరు డబ్బులు ఇవ్వలేదు, మీరు వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వకుండా మీకు వేయాలంటే మాకు ఇబ్బంది అవుతుంది, మీరు ఏదన్నా కొద్దిగా ఇవ్వండి అంటే, తల్లి నమస్కారం, డబ్బులు ఇచ్చే సంస్కృతి మారో లేదు, డబ్బులు ఇవ్వటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. మీకు ఏమైనా కష్టం వచ్చినప్పుడు సాయం చేయమని అడగండి. మా చేతనైన సాయం ఎంతవరకు చేయగలుగుతాం, ప్రభుత్వ పరంగా కానీ లేకపోతే వ్యక్తిగతంగా కానీ సామాజికంగా కానీ మేము చేయగలుగుతాం, కానీ డబ్బులు ఇవ్వటం అనేది మా వల్ల కాదు అంటే ఆ తల్లి చాలా బాధపడుతూ, డబ్బులు అక్కడ తీసుకుందాం కాబట్టి మీకు ఓటేయాలంటే కష్టంగా ఉందని అనే పరిస్థితి. అంటే రాష్ట్రంలో ఏ విధంగా ఉందో ఆలోచించిన వాళ్ళు ప్రతి ఒక్కటి డబ్బులతో కొంటాం. అంతకుముందు మన ఎమ్మెల్యే పేరు చెప్పాలంటే, ఒక లోకల్ ఎమ్మెల్యే వాడు సరిగ్గా మనం పని చేయకపోతే మనకి కష్టం అవుతుందంటే, ఏముంది పని చేయకపోతే 2000 కాకపోతే 3000 ఇచ్చి ఓటుకొనేద్దాం, మనకేంటి ప్రాబ్లం అంటే అవినీతి. అవినీతి మొత్తం బయట తీసుకురావడం కోసం మోడీ గారు నోట్లు రద్దు చేశారు. జనం అది తెలుసుకోవాలి. తెలుసుకున్నారు జనానికి తెలిసిన అన్ని విషయాలు ప్రతిపక్షాలు తెలుసుకోవాలి, ప్రతిపక్షాలు కూడా తెలుసు వాళ్ళ మనసులో. కానీ బయట చెప్పుకుంటే ఎప్పుడైతే వాళ్ళ ఇమేజ్ పోద్ది, వాళ్ళు ఓట్లు పడేవని భయంతో వాళ్ళు చెప్పట్లేదు. వీళ్ళు అవినీతి బయట తీసుకురావడం కోసం వాళ్ళ దగ్గర దాచుకున్న 2000 వాళ్ళు దాచుకున్న 1000 నోట్లు అయితే లేకపోతే నల్లధనాన్ని బయట తీసుకురావడం కోసం ఆ నోట్లు రద్దు, 1000 నోట్లు 500 రూపాయల నోట్లు రద్దు చేసేసరికి వాళ్ళ కాళ్ళ కింద భూమి కంపించిపోయింది. ఇంత పరిస్థితి కలిగిన ధైర్యవంతుడు సాహసవంతుడు మోడీ గారు తప్పితే ఇంకెవరు లేరు. తర్వాత అదేవిధంగా ముందుకు పోవాలి. కానీ ప్రజల్లో ప్రతిపక్షాలు ఒక విజయవంతంగా ఇది ఒక నోట్ల రద్దు కార్యక్రమాన్ని అవహేళన చేసే పరిస్థితి తీసుకొచ్చారు. దానికి ఒక టైం పడుతుందని చెప్పి ఉద్దేశంతో ఆగారు. ఆయన సంస్కరణ లాగం మోడీ గారు ఎట్టి పరిస్థితిలో ఈ సెకండ్ 2 టర్మ్ మోడీజీ 2.0 అంటాం, అంటే సెకండ్ టర్మ్ సంబంధించింది 1 year అయిపోయింది, 2.1 అయిపోయింది, 2.2లోకి వస్తుంది మనం. ఈ లోపల కరోనా వచ్చింది. కరోనా రాకపోతే ఈ సంస్కరణలు ఇంకా విజయవంతంగా వేగవంతంగా ముందుకెళ్ళిపోయి భారతదేశం మొత్తం ప్రక్షాళన చేసి ఏదో నల్లదబ్బుతో విర్రవీగుతున్న రాజకీయ నాయకుల మెడలు వంచి వాళ్ళని ప్రజా సేవకులుగా ప్రజల దగ్గర నువ్వు ఓటేసి గెలుస్తావంటే నీకేదో కొమ్ములు వచ్చినావు, లేకపోతే దేవుడు పుట్టుడు కాదు, నువ్వు ప్రజల సేవకుడు కోసం, ప్రజలకు సేవ చేయడం కోసం, ప్రజల యొక్క కాళ్ళ దగ్గర నువ్వు స్థానం అని చెప్పడం కోసం వాళ్ళు భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తుంది. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు మదాన్ని అనగజేయడం కోసం ఈ యొక్క నోట్ల రద్దు. ఆ సంస్కరణలో ప్రస్తుతం ఒక స్టెప్ అయిపోయింది, ట్రైలర్ అయిపోయింది, ఇక సినిమా ముందుంటుంది. ఈ లోపల కరోనా వచ్చింది. కరోనా తగ్గిన తర్వాత పూర్తి సినిమా బయటకు వస్తుంది. తప్పకుండా ఈ నల్లధనం డబ్బులు ఎవరైతే ఉన్నారో అవినీతి పరులు మొత్తాన్ని బయటికి లాగుతాం. వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం అవినీతి డబ్బు మదాన్ని తీసేసే పరిస్థితి చేస్తాం. అంటే నోట్ల రద్దు తర్వాత ఇప్పుడు 2000 నోట్లు పెంచడం వల్ల ఇంకా అవినీతి పెరిగిందనే వాదనలు ఎక్కువ వినపడుతున్నాయి. అప్పుడు 500 నోట్లు 1000 నోట్లతో కొంచెం క్యాష్ ఎక్కువ కనపడేది, ఎక్కడో ఒక అవినీతి బయటపడేది. 2000 నోట్లు వచ్చిన తర్వాత ఇంకా అవినీతి పెరిగిపోయింది. దాచుకోవడానికి ఇది కూడా నేను చెప్పాను కదా ఇందాక, సంస్కరణలో భాగం. నాకు తెలిసినంత వరకు అంత పెద్ద విషయాలు మాట్లాడేంత స్థాయి కానీ అది కానీ తెలియదు లేదు. అయినా సరే నాకున్న విషయం మీ ముందు పెడతాం కోసం ప్రయత్నం చేస్తున్నాను నేను. ఇది ఆఫ్ ది రికార్డ్ ఏంటంటే 2000 నోటు పెడతాను కూడా ఉద్దేశం ఏంటంటే ఒక ట్రాప్. ఎవరైతే ఇంకా అవినీతి పరులు ఆ రోజున ఆ డబ్బులు రద్దు చేసిన తర్వాత చాలామంది మళ్ళీ బ్యాంకు వాళ్ళని పట్టుకోను, లేకపోతే ఇంకా రకరకాల ఇతరత్ర వాళ్ళని పట్టుకొని ఎన్ని రకాల రిస్ట్రిక్షన్స్, ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా కూడా ఈ లూప్ హోల్స్ ఎదుర్కోవటంలో ఈ అవినీతి పరులు, నల్లధనం డబ్బు ఉన్న వాళ్ళు చాలా సిద్ధహస్తులు, వాళ్ళకి రాజకీయ నాయకులు పార్టీలు అంతా కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా స్వయాన బాధపడ్డ వాళ్ళే. కాబట్టి వాళ్ళందరూ రకరకాల మార్గాల్లో మళ్ళీ డబ్బును దాచుకోవడానికి ఏర్పాటు చేయడం కోసం, ఆ ట్రాప్లో చేయడం కోసం 2000 రూపాయల నోటు పెట్టడం జరిగింది. ఇవాళ కాకపోతే రూపాయన 2000 నోటు రద్దు జరుగుతుందనే ఉద్దేశం. అది ఆ రూపరే మళ్ళీ ఎలక్షన్స్ రావటం, తర్వాత మళ్ళీ వారు రావటం, మళ్ళీ ఈ లోపల కరోనా, ఈ లోపల చైనా, ఎట్టి పరిస్థితులు సంస్కరణ లాగు. నాకు తెలిసినంత వరకు ఇది అఫీషియల్ న్యూస్ కానీ భారతీయ జనతా పార్టీ చెప్పింది అయితే కాదు. నాకు తెలిసిన జ్ఞానం వరకు నేను అనుకుంటున్న విధానం అయితే వీళ్ళని మళ్ళీ 2000 నోటు పెడతానికి ఉద్దేశం అంటే ట్రాప్లో భాగంగానే ఎవరైతే నల్ల డబ్బు దాచుకుంటున్నారో, అది ఎందుకు అంత భయపడుతూ నల్ల డబ్బు పెట్టుకుంటారు? మీరు ట్యాక్సులు కట్టండి, ప్రజలందరికీ ఉపయోగపడండి. బయట చూస్తేనో గజం 1,00,000 రూపాయలు అంటారు, రిజిస్టర్ ఆఫీస్ చూస్తేనో 10,000 రూపాయలు కూడా ఉండదు. ఈ 90,000 రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు నల్లధనాన్ని? మీరు అనేక రూపాయలు పట్టుకొస్తూ ఉన్నారు. మీరు వీటన్నిటిని తగ్గియాలి అంటే మొత్తం ప్రక్షాళన కావాలి. ఈ ప్రక్షాళన కావాలంటే భారతీయులను ఒకేసారి తీసుకొస్తే తట్టుకోవడం కష్టమైంది. కాబట్టి అదొక ప్రాసెస్ వారిగా, ఫేజెస్ వారిగా చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి దానికోసం ఈ 2000 రూపాయల నోటు సృష్టించారనుకుంటున్నా, కానీ ఇంకో ఉద్దేశం అయితే లేదు. ఇటు టీఆర్ఎస్ కానీ అటు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న పార్టీలపై బీజేపీ పార్టీ స్టాండ్ ఏంటి?
టీఆర్ఎస్ మాకు రాజకీయ ప్రత్యర్థి అండి. తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ మిత్రవైర్యమే అంటారు, మిత్రవైర్యమే. మిత్రులు అయితే కాదండి, అది ఎట్టి పరిస్థితుల్లో మేము వాళ్ళతో మాకు మిత్రుల సంబంధం కాదు. కేసీఆర్ లాంటి ఒక అవినీతిపడు, కేసీఆర్ లాంటి ఒక లంచగొండి, అలాంటి అవకాశవాది రాజకీయాల్లో చాలా అరుదు. ఇలాంటి వాళ్ళ వల్ల దేశం భ్రష్టు పట్టిపోతుంది. రేపొద్దున దీర్ఘకాలిక లక్ష్యాలు మొత్తం నాశనం అయ్యే పరిస్థితి ఉంటుంది. తెలంగాణ లాంటి బంగారు రాష్ట్రం, ధనిక రాష్ట్రాన్ని తీసుకొచ్చి పేదల రాష్ట్రం లేకపోతే అప్పుల పాలు చేస్తున్న పరిస్థితి. అక్కడ అభివృద్ధి లేదు. ఎంతసేపటికి ఓటుకు నోటు ఇచ్చే పరిస్థితి ఏ విధంగా లీగలైజ్ చేద్దామని ఆలోచనలు చేస్తూ ఒక దొరల పరిపాలన లేకపోతే రాజరిక వ్యవస్థలో చూసుకొస్తా అన్నాడు. ఈ రోజున టీఆర్ఎస్ పార్టీలో ఒక 4 నాయకుల పేరు చెప్పండి. ఎవరి పేరు చెప్పమంటే కేసీఆర్, కేటీఆర్, కవిత లేకపోతే హరీష్ రావు, ఇంకొక పేరు చెప్పానండి. తుమ్మల నాగేశ్వరరావు అంతకుముందు చక్రం తిప్పిన ఖమ్మం జిల్లాలో వెగితే అప్పుడు 10 రోజుల్లోనే ఖమ్మం జిల్లా దాటితే అతన్ని కనీసం ఆయన పేరు కూడా తలిచే వాళ్ళు ఉండరు. ఎక్కడైనా చూడండి, ఈటల రాజేంద్ర పేరు ఇంకో వేరే వాళ్ళ జిల్లాలో తెలియదు. అంటే ఎక్కడ కూడా వీళ్ళు ఏంటంటే కుటుంబం తప్పితే వేరే ఉండదు. అలాంటి పార్టీ ఇది. అలాంటి పార్టీతో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా కలుపుకోదు. వాళ్ళతో ఇప్పుడు మేము ప్రజలందరికీ వాళ్ళకి సంబంధించిన వైఫల్యాన్ని తీసుకొచ్చి రేపు 2023లో జరిగే ఎలక్షన్స్లో భారతీయ జనతా ముందుకు పోతుంది. బండి సంజయ్ గారి నాయకత్వంలో ఉరకలు వేస్తుంది. కొత్త నాయకత్వం వచ్చింది. కొత్తగా ఆలోచన విధానంతో యువకుడు ఎంపీ గెలిచాడు. తర్వాత ప్రజల నాడి తెలుసుకున్న నాయకుడు బండి సంజయ్ అన్న నాయకత్వంలో చాలా ముందుకెళ్తున్నాం. ఇందులో ఎట్టి పరిస్థితిలో వెనకడుగు వేసేది లేదు. వీళ్ళు కావాలని కేసీఆర్ తెలివిగా బీజేపీతో పొత్తుందని ప్రజలు నమ్మించగలుగుతాడు. పెద్ద మాటల చిత్తుల మారి మాటలో ఏ విధంగా ఒక మాంత్రికుడు అతను. అది విషయాలు ప్రజలకు మేము తెలియజేయడం కోసం మేము మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. కార్యకర్తలుగా మా వైఫల్యం ఉందని నేను ఒప్పుకుంటాను. దాన్ని ఇంకా తీవ్రంగా ప్రయత్నం చేస్తాం. కేసీఆర్కి మాకు ఎటువంటి సంబంధం లేదు. అతను మా రాజకీయ ప్రత్యర్థి. అతనితో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండదు. అతన్ని ప్రజాక్షేత్రంలో నిలబెట్టాల్సిందే అనేది మా ఒక పాలసీ. వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలండి. మాకు తెలంగాణ సంబంధించిన వరకు అయితే సంబంధం లేదు. అక్కడ రాజకీయాలు వాళ్ళు చూసుకుంటారు. అటువైపు కూడా వైఎస్ఆర్సీపీ నాకు తెలిసినంత వరకు ఎటువంటి అతనితో మిత్రపక్షం ఉండే పరిస్థితి లేదు. ఈ తెలంగాణ చూసుకుంటే తెలంగాణలో ప్రతిపక్షం బీజేపీ అని అనుకుంటున్నారా? అది అంటే సోషల్ మీడియా విధంగా బీజేపీ అని ప్రతిపక్షం చెప్పుకుంటున్నారు. అంటే కాంగ్రెస్ బలహీనపడిందన్నారు. మేము తప్పకుండా ఇది మేము ప్రధాన ప్రతిపక్ష స్థాయికి ఎదుగుతామండి. కాంగ్రెస్ ఓటు వేస్తే ఓటు నష్టపోయినట్లే. ఎందుకంటే కాంగ్రెస్ మీరు చరిత్ర చూడండి. కాంగ్రెస్ గెలిచిన వాళ్ళందరూ కూడా పార్టీ మారుతూ ఉన్నారు. అమ్ముడు పోతానికి సిద్ధంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ చరిత్ర చూడండి. అది చాలా 99% మేము సిద్ధాంతాన్ని పార్టీ నమ్ముకొని ఉంటారు. అక్కడ ఒకటో ఉండొచ్చాము, కానీ 99% మేము మాకు ఓటేస్తే బీజేపీ నమ్మి ఓటేస్తే అది పక్కాగా మీరు దేనికోసం అయితే వేస్తారో ఆ దానికి పంటట్లేదు. కానీ కాంగ్రెస్ ఓటేస్తే తప్పకుండా ఆ ఓటు టీఆర్ఎస్కి ఓటు వేసినట్లయితుంది. ఎందుకంటే ఇందులో అందరూ కూడా టీఆర్ఎస్కి అమ్ముడుపోతూ ఉన్నారు. ప్రలోభం పెడితే దానికి లొంగిపోతూ ఉన్నారు. వాళ్ళు ప్రజాక్షేమం వాళ్ళ దృష్టిలో లేదు. ఇంతకుముందు మన ఖమ్మం నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే అజయ్ గారు కూడా కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే గెలిచి టీఆర్ఎస్లోకి పోయి మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్ తరఫున గెలిచిన వ్యక్తే. కాబట్టి మీకు ఎక్కడో ఏదో సాక్ష్యాలు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. మన దగ్గర తెలిసిన సాక్ష్యాలే ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో సాక్ష్యాలు మీకు ఉన్నాయి. కాంగ్రెస్ గెలిచిన వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్లో పోయారు. కాబట్టి టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఓటేద్దాం అనుకున్న వాళ్ళు, ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న వాళ్ళు, టీఆర్ఎస్ యొక్క అటవిక పాలన మీద అవినీతి కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఓటేద్దాం అనుకునే వాళ్ళు తప్పకుండా బీజేపీకి ఓటేస్తారు. అంటే తెలంగాణ రాజకీయాలు చూసుకుంటే లీడర్లు అంటే ఒక మేధావులు ఏమంటారంటే తెలంగాణలో ఎవరు ఎక్కువ తిట్టగలిగితే వాళ్ళే బాగా పాపులర్ అవుతారనే మాటలపై మీ అభిప్రాయం? అది కేసీఆర్ చేసుకున్నాడండి. కేసీఆర్ ప్రధానమంత్రిని పట్టుకొని వాడు వీడంటాం, లేకపోతే మొన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బాలకృష్ణ లాంటి అపరిపక్వత నాయకుడు కూడా మోడీ గారిని పట్టుకొని తిడతాం. అంటే మేము ఒక నాయకుడిని తిడితేనే గొప్ప అనుకునే ఒక దౌర్భాగ్య పరిస్థితికి ఈ రాజకీయాలు వెళుతున్నాయండి. నేను అందుకోసం చెప్తాను కదా, పార్లమెంట్లో తెలుగు ప్రజల యొక్క ఎంపీలను చూస్తే ప్రజలు నవ్వుకునే పరిస్థితి ఉంది. ప్రజల్ని సమస్యల మీద ఎత్తి చూపాలి, కానీ ప్రజలు వాళ్ళు ఒక వ్యక్తిగతంగా దూషణ చేస్తే ఉపయోగం లేదు. ఆ సంస్కారహీనులను భారతీయ జనతా పార్టీ కాదు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. అది ఎట్టి పరిస్థితుల్లో వ్యక్తిగత దూషణ చేసే పరిస్థితి కాదు. విధానాల మీద చర్చ పెట్టాలి. ఇది ప్రజాస్వామ్యం. ప్రజలకు ఏదైతే మేలు జరుగుద్దో అనే దాని మీద చర్చ ఉండాలి. వాళ్ళు చేస్తున్న తప్పులు ప్రతిపక్షంగా మేము ఎత్తి చూపుతాం. అంతవరకు మా బాధ్యత.
వ్యక్తిగత దూషణలు తిడితేనే మంచిది, అది గొప్ప అనుకుంటే అది తాత్కాలికంగా గొప్ప అనిపిస్తేమో కానీ తర్వాత రేపొద్దున దీర్ఘకాలికంగా ఆ వ్యవస్థ మొత్తం ఇప్పుడు మన కేసీఆర్ బాధపడతా ఉండు సోషల్ మీడియాలో వీటిలో ఘోరంగా ఆయన విమర్శిస్తూ ఉన్నారు. ఎవరు తెచ్చుకున్నారు? ఇతనే తెచ్చుకున్నాడు ఆ పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు విమర్శిస్తూ నువ్వు తిట్టలేదా, నువ్వు అప్పుడు అనలేదా వాళ్ళని, అప్పుడు కాంగ్రెసు పీసీసీ ప్రెసిడెంట్ గద్దపోడు ఎందుకు పనికి వస్తాడు, వీడు ముఖం చూస్తే ఎట్లా ఉంది, ఏంటి మాటలు, వీళ్ళు సన్యాసులని అయ్యని, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఏ పార్టీ నుంచి వచ్చావు, నువ్వు కేసీఆర్ నువ్వు వచ్చింది అదే పార్టీ నుంచి కదా, నువ్వు సన్యాసి అయినా. ఇప్పుడు వాళ్ళు అదే మాట అంటే ఇప్పుడు నువ్వేం సమాధానం చెప్తున్నావు? కాబట్టి ఎప్పుడు కూడా రాజకీయ దూషణలు చేయడం అనేది కరెక్ట్ కాదు, అది వ్యక్తిగత దూషణ చేయడం కరెక్ట్ కాదు. రాజకీయ విధానాల మీద చర్చ, దాని మీద సంబంధించిన విషయం మీద చేయడం అనేది కరెక్టు. ఆ సంస్కారం ఉండాలి. మరొకసారి భారతీయ జనతా పార్టీ విషయం ముందు చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీ విషయంలో ఈ రాజకీయంగా ఉన్న టీఆర్ఎస్ కానీ, సిపిఎం కానీ, ఎమ్మెల్యే పార్టీ కానీ, తెలుగుదేశం కానీ, వైఎస్ఆర్సీపీ కానీ మాకు రాజకీయంగా శత్రువులు కాదు, ప్రత్యర్థులు మాత్రమే. వాళ్ళు మాకు సిద్ధాంతం, మేము ఒక సిద్ధాంతం చెప్తున్నాం, వాళ్ళు ఒక విధానం చెప్తున్నారు. అంత తప్పితే వాళ్ళందరం మనమంతా భారతదేశం, భారతీయులే. మేము శత్రువులుగా మేము భావించాం. మా శత్రువులు అంటే పాకిస్తాన్ వాడో లేకపోతే చైనా వాడిని శత్రువు భావిస్తాం. వీళ్ళు శత్రువులు కాదు మనకు, రాజకీయంగా ప్రత్యర్థులు. కాబట్టి ప్రజల మనసు గెలుచుకోవటంలో ఎవరు ముందుకు పోతాం అనేది ఆలోచన, అంత మించి తప్పితే ఇంకో ఆలోచన లేదు. ఆ పద్ధతిలో మేము ఉంటాం కాబట్టి ప్రజలు కూడా మమ్మల్ని గౌరవిస్తారు. ఆ సంస్కారం మాకుంది. రాజకీయాల్లో సంస్కారం ఉండాలి. మహాత్మా గాంధీ గారు చెప్పే విషయం కూడా అది. సంస్కారహీనమైన విద్య ఇప్పటికైనా ప్రమాదమే. తెలంగాణ వచ్చి 6 ఏళ్ళు అయింది, బీజేపీ పరిపాలన కూడా 6 ఏళ్ళు అవుతుంది. అసలు తెలంగాణ రాకముందు వచ్చాక రాజకీయ పరిస్థితులు కానీ, సామాజిక పరిస్థితులు కానీ మీ అభిప్రాయం? తెలంగాణ రావటంలో ప్రజలకి ఏమైనా మేలు జరిగింది అనుకుంటున్నాను తెలంగాణ రావడం వల్ల? తెలంగాణకు మేలు జరిగిందంటే కొన్ని రకాలుగా మేలు జరిగింది. కాకపోతే టీఆర్ఎస్ చేతుల్లోకి ప్రభుత్వం వెళ్ళటం వల్ల అనుకున్న విధంగా సాధించలేకపోయాము. తెలంగాణ రావడానికి ప్రధానంగా బీజేపీ యొక్క ఆలోచన ఏంటంటే చిన్న రాష్ట్రాలు అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుంది అనేది. పరిపాలన సౌలభ్యం కోసం చేశారు కానీ ఆంధ్ర వాళ్ళని తరిమేయండి, ఆంధ్ర వాళ్ళని కొట్టండి అని చెప్పే పద్ధతిలో కాదు మాది. తెలంగాణ వాళ్ళు ఇక్కడ చిన్న రాష్ట్రం అయితే బాగుంటుంది, మన రాష్ట్రం మనం పరిపాలించుకుంటే మన యొక్క సమస్యలు మనకు తెలుస్తాయని, ఒక నీళ్ళ విషయంలో కానీ లేకపోతే ఇంకా వేరే విషయంలో కానీ టీఆర్ఎస్ కేసీఆర్ చేతిలో పోవటం వల్ల అసలు అనుకున్న విధంగా ముందుకు పోలేదు. అనేక మందికి జాబ్స్ వస్తాయన్నారు, ఆ జాబులు రాలేదు. నీళ్ళు వస్తాయన్నారు, అని ఇంకా నీళ్ళు రావట్లేదు. దానికి సంబంధించిన పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి కానీ ఇంతవరకు కొలిక్కి రాలేదు. ఎంతసేపటికి వాళ్ళ కమిషన్లు తప్పితే ఇంకా ముందుకు పోవట్లేదు. కాబట్టి వీళ్ళు తెలంగాణ ఏర్పడతాం అనేది తప్పకుండా ప్రజలకు మేలు జరుగుద్దండి. ఇవాళ కాబట్టి రేపైనా దాకా ఫలాలు ప్రజలకు అందుద్ది. కానీ టీఆర్ఎస్ చేతిలో ఉండటం వల్ల అనుకున్న అభివృద్ధి అయితే జరగలేదు. ఇక మీడియా గురించి సార్, ప్రతిపక్ష గొంతుగా వినిపించాల్సిన మీడియా కొంతమంది మనుషులకు, పార్టీలకు వాళ్ళ చేతిలో కీలుబొమ్మగా మారింది, మెయిన్గా తెలంగాణలో. దాని మీద మీ అభిప్రాయం? మన తెలుగు ప్రజల దౌర్భాగ్యం అండి. తెలుగు రాష్ట్రాల్లోనే ఒక 20 సంవత్సరాల క్రితం నుంచి ఈ మీడియా కొందరి చేతుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళ యొక్క న్యూస్ ప్రజలకు చెప్పకుండా వ్యూస్ చెప్పడం మొదలుపెట్టారు. న్యూస్ చెప్పాలి ప్రజలకి, అంత తప్పితే వ్యూస్ చెప్పాల్సిన అవసరం లేదు. వీడ్స్ చెప్పాలంటే ఎడిటోరియల్ కాలం ఉంటుంది, ఎడిటోరియల్ కాలం వరకే వాళ్ళు పరిమితం కావాలి. అట్లా కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది పత్రికా ప్రతినిధులు రాజకీయ పార్టీలు కొమ్ము కాసి ఎవరైతే మొదలుపెట్టారో అది ఒక పరంపర ఇదే విధంగా కొనసాగుతూ ఇప్పుడు వస్తూ ఆ పరంపరలో భాగంగా నువ్వు 2 చేస్తే నేను 4 చేస్తా అన్నట్లు ఆ విధంగా మిగతా పత్రికలు కూడా ఆ విధంగా రాజకీయాలు అలవాటు చేసుకున్నారు. కొన్ని పార్టీలు అయితే సొంతంగా పత్రికలు పెట్టుకుంటా ఉన్నాయి, కొన్ని ప్రభుత్వాలకు సొంతంగా పత్రికలు ఉంటున్నాయి, కరపత్రికలు లెక్క ఆ పత్రికలు పనిచేసుకుంటూ పోతున్నాయి. కాబట్టి ప్రజల్లో కూడా పత్రికల మీద విశ్వసనీయత తగ్గిపోయే పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకా కొన్ని పత్రికలు ఉన్నాయి, వాళ్ళు నిజంగా న్యూస్ చెప్తారు, ప్రజల ఒక ఆలోచనలు ప్రభుత్వం చూస్తే తీసుకొస్తారు. కానీ అలాంటి పత్రికలు అణచివేస్తూ అలాంటి ఒక నిజంగా కష్టపడే ఎవరైతే ఉన్నారో జర్నలిస్టుల గొంతుకు వస్తున్నారో వాళ్ళు. కాబట్టి ఇది పూర్తిగా ఖండించాల్సిన విషయం. ప్రజాస్వామ్యం బతకాలంటే 4th ఎస్టేట్ అంటారు జర్నలిజం, మీడియా బలంగా ఉన్నప్పుడే. అయితే ఇప్పుడు ఎవరికి వాళ్ళే ఛానల్ అధిపతి అయిపోతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యాన యూట్యూబ్ ఛానల్స్ వల్ల అయితే, సోషల్ మీడియా అయితే, ఫేస్బుక్ ద్వారా అయితే మన ఈ వ్యూస్ మనం చెప్పుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. మన యొక్క ప్రజల యొక్క బాణి ఏంటో ప్రభుత్వానికి తెలుస్తుంది. ట్విట్టర్ ద్వారా అయితే, వాళ్ళ ద్వారా అయితే. ఇప్పుడు కొద్దిగా నెట్జెన్స్ అనే పేరు మీద ప్రజల్లో కొద్ది గొప్ప మార్పు తీసుకొస్తున్నారు. దాంట్లో భాగంగానే మొన్న కరోనా విషయంలో అయితే మాత్రం అంతకుముందు భారతదేశం, చైనా సంబంధించిన విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా ఇది ముందుకు వస్తూ ఉన్నారు. ఈ యొక్క
నలుగురు ఐదుగురు పత్రికాధిపతులు మొత్తం మేము ప్రపంచాన్ని మారుస్తామని చెప్పి అనుకుంటే ఇప్పుడు నడవు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి తప్పకుండా వాళ్ళ ఆటలు సాగవు. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆ ఒక దౌర్భాగ్యం ఉందని ఒప్పుకుంటున్నాం. ఓకే, మీరు తెలంగాణ వచ్చాక లక్ష్మణ్ గారి నాయకత్వంలో పనిచేశారు, ఇప్పుడు బండి సంజయ్ గారి నాయకత్వంలో పనిచేశారు. వీళ్ళ నాయకత్వంలో మీరు చూసిన మార్పులు ఏంటి? సో మా దగ్గర ఎట్లుంటుందంటే జనరల్గా భారతీయ జనతా పార్టీలో ఉమ్మడి నాయకత్వం ఉంటుందండి. పేరు ప్రొజెక్ట్ చేస్తారు కొంతమంది ముందుకి, అంత తప్పితే నాయకత్వం మొత్తం భారతీయ జనతా పార్టీ. ఇందులో విజయం సాధించిన అపజయం సాధించిన ఒక వ్యక్తికి ఆపాదించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఉమ్మడి నిర్ణయం సమిష్టి ఆలోచన విధానంతో ముందుకు పోతుంది. అప్పుడు లక్ష్మణ్ గారి నాయకత్వంలో కూడా మేము పనిచేసాము. వారు కూడా చాలా దూకుడుగా ముందుకెళ్లారు. వారు అనేక రకాల నిర్ణయాలు తీసుకొని అనేక రకాల యాత్రలు, తెలంగాణ యాత్ర అని చెప్పి లేకపోతే ఇంకా చాలా పనులు వాళ్ళు ముందు తీసుకొచ్చారు. తర్వాత ఇప్పుడు అదే భారతీయ జనతా పార్టీకి మిగతా పార్టీలో ఉన్న తేడా అండి. భారతీయ జనతా పార్టీలో మిగతా పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడు కావాలంటే నేను ఛాలెంజ్ చేసి చెప్తాను. తెలుగుదేశంలో రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పుడు జాతీయ అధ్యక్షుడు అయ్యారు అనుకోండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు కావాలంటే ఆ ఒక్క కుటుంబానికి ఆ సామాజిక వర్గాన్ని తప్పితే ఇంకా వేరే వాళ్ళకి ఇస్తారా? అంత దమ్ము వాళ్ళకు ఉందని నేను క్వశ్చన్ చేస్తున్నాను. అట్లా వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా రాజశేఖర రెడ్డి గారి ఒక కుటుంబ సభ్యులు కాకుండా వేరే వాళ్ళు అవుతారా? కేసీఆర్లు కొడుకునే తీసుకొచ్చేసి ప్రెసిడెంట్ చేశాడు, అల్లుడిని కూడా పక్క పెట్టేశారు. అప్పటిదాకా అతను వాడుకున్న మేనల్లుడిని హరీష్ కుమార్ని పక్కన పెట్టుకున్నారు. సో మీరు ఎక్కడైనా చూడండి, ఒక భారతీయ జనతా పార్టీలోనే కార్యకర్తలు పైకి వెళ్తారు. ఒక బండి సంజయ్ గారి నేపథ్యం చూస్తే సాధారణ సగటు కార్యకర్త ఆయన. ఏబీపీలో పనిచేశాడు, తర్వాత కార్పొరేటర్ అయ్యాడు, కౌన్సిలర్, అప్పుడు కార్పొరేషన్ కూడా అయ్యాడు, తర్వాత కార్పొరేటర్ అయ్యాడు, తర్వాత బీజేపీలో అనేక రకాల పనులు చేసుకుంటూ ఎంపీ అయ్యాడు, ఎమ్మెల్యే పోటీ చేశాడు, ఎంపీ గెలవగలిగాడు, తర్వాత అతను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడు. కాబట్టి మా పార్టీ సిద్ధాంతం కూడా 2 టర్మ్స్ కంటే ఏ వ్యక్తిని ముందుకు ఉంచారండి. అద్వానీ గారు లాంటి వ్యక్తులను కూడా 2 టర్మ్స్ తర్వాత పక్కన పెట్టేశారు. 75 సంవత్సరాల తర్వాత ఎంత పెద్ద నాయకుడు అయినా సరే, ఈవెన్ మోడీ గారు అయినా సరే రాజకీయాలకు పక్క వెళ్ళిపోవాల్సిందే అండి. సిద్ధాంతం అంతే. ఆ గురుధ్వజం ఏదైతే ఉందో, భారతమాత సిద్ధాంతం ఏదైతే ఉందో అదే మాకు ఇంపార్టెంట్. వ్యక్తులు అనేది ఇంపార్టెంట్ అనేది కాదు. ఈ భారతదేశం తరతరాల పరంపర చరిత్ర ఉంది మనకి, కొన్ని వేల సంవత్సరాల నుంచి వచ్చిన పరంపర. ఒక వ్యక్తి మీద ఆధారపడాల్సిన అంత అవసరం ఉండదని చెప్పి భారతీయ జనతా పార్టీ చెప్పింది. కాబట్టి లక్ష్మణ్ గారు వచ్చిన, సంజయ్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న, అదంతా ఉమ్మడి నాయకత్వం, సమిష్టి ఆలోచన. ఓకే, 6 ఏళ్ల బీజేపీ పరిపాలన, మోడీ పరిపాలనలో సామాన్యుడికి ఉన్నతమైన విద్య, వైద్యం అనేవి ఉచితంగా అందుతున్నాయా అంటే మీరేమంటారు? మోడీ గారి నాయకత్వంలో వైద్య విధానంలో మాత్రం అందరికీ పక్కాగా అందుతుందండి. మన రాష్ట్రంలో మనం తీసుకున్న దౌర్భాగ్యం ఏంటంటే, మన కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండటం వల్ల ఈ యొక్క ఆయుష్మాన్ భవ పథకం అండి, 5 లక్షల వరకు ప్రతి వ్యక్తికి కూడా 5 లక్షల వరకు మెడికల్ ఇన్సూరెన్స్. ఇంతకుముందు పథకాలన్నీ కూడా ప్రభుత్వ పథకాలు చనిపోయిన తర్వాత, అది సహజ మరణం కావచ్చు, యాక్సిడెంట్లు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, వాటికి అమౌంట్ ఇచ్చే పథకాలు ఉన్నాయి. కానీ బతికున్నప్పుడు ఇప్పుడు అయ్యే మెడికల్ ఖర్చులకి ఇన్సూరెన్స్ చేసే పథకం ఇంతవరకు దేశవ్యాప్తంగా పథకం లేదు. ఆయుష్మాన్ భవ అనే పథకంతో భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం, కేంద్ర పార్టీ నిర్ణయించింది, కానీ మన రాష్ట్రంలో అమలు చేయట్లేదు. సో వైద్య విధానంలో మనిషి కావాల్సింది ఏంటంటే ఇమ్మీడియట్లీ అతని జ్వరం వచ్చినా లేకపోతే ఇబ్బంది కలిగినా ఏమన్నా దెబ్బ తగిలినా హాస్పిటల్కి పోతే డబ్బుల కోసం ఎత్తుక్కోకుండా చేయాల్సిన పని ఉండాలి. ఇప్పుడు మిగతా యూరోప్ కంట్రీస్లో కానీ వెస్ట్రన్ కంట్రీస్లో జరిగేది అదే. అక్కడ కనీసం ఆరోగ్య బీమా ఉంటుందట. ఇక్కడ మనం అది మన ఆ పరిస్థితిలో ఆయుష్మాన్ భవ కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి మన మోడీ గారి నాయకత్వం చేస్తున్నారు. కాకపోతే ఆ ఫలాలు మనకు అందకుండా కేసీఆర్ అడ్డం పడుతున్నాడు. ఆయుష్మాన్ భవన్కి మన రాష్ట్రంలో ప్రవేశపెడితే అతను ఒక పరపతి తగ్గుతుంది అనుకుంటునే అంత మూర్ఖత్వం అతనిది. ప్రజలకు మేలు చేస్తున్న ఆలోచించాలి కానీ, ప్రజలకు మేల్లో పోటీ పడాలి కానీ, ఆడి పేరు వస్తుంది వీడి పేరు వస్తుంది ఆలోచించుకొని చేసుకునే అంత చిన్న కాలపు మనస్తత్వాలు ఉన్నారు కాబట్టి మనకు అందలేదు. అదేవిధంగా విద్యా విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో పరిశోధన రంగం మీద కొన్ని వేల కోట్లు ఖర్చు పెడతా ఉందండి. అనేక రకాల ఇన్స్టిట్యూషన్స్ మొదలుపెట్టారు, అనేక రకాల విశ్వవిద్యాలయాలు దానికి సంబంధించిన కోసం, అందులో చీడపురుగు లాంటి వ్యవస్థలు మొత్తాన్ని మారుస్తూ దాన్ని మొత్తం ప్రక్షాళన చేసుకుంటూ ముందుకు పోతున్నారు. పరిశోధన రంగం మీద చాలా ఖర్చు పెడుతూ ముందుకు పోతా ఉంది. ఇక చూసుకుంటే బీజేపీ అంబేద్కర్కి వ్యతిరేకమనే వాదనలు ఎక్కువ వినపడుతున్నాయి, అందుకే రాజ్యాంగంలో మార్పులు జరుగుతూ ఉన్నాయి. వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? అది పూర్తిగా అబద్ధం అండి. అంబేద్కర్జీని భారతీయ జనతా పార్టీ పూర్తిగా విశ్వసిస్తుంది. భారతీయ జనతా పార్టీ అంబేద్కర్జీని అభిమానిస్తుంది. మీరు ఒక విషయం తెలుసుకుంటే, ఇప్పుడు మేము చెప్పే దాంట్లో పెద్దానికి కూడా దానికి చారిత్రాత్మక ఆధారాలు కానీ సాక్ష్యాలు ఉంటున్నాయి. ఈరోజు పార్లమెంట్లో ఎంపీలు చూసుకుంటే దళిత ఎంపీలు ఏ పార్టీలు ఎక్కువ ఉన్నారో మీరు చూడండి. దళిత ఎంపీలు లెక్కేసుకుంటే మొత్తం మీద భారతీయ జనతా పార్టీ ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీలు లెక్కేసుకుంటే పూర్తిగా బీజేపీలోనే ఎక్కువ ఉన్నారు.
మరి నిజంగా అంబేద్కర్జీని వ్యతిరేకించేట్లేదు ఇంతమంది దళిత ఎంపీలు మేము గెలుచుకోగలుగుతాం? దళితులు దేవుడిగా పూజించే అంబేద్కర్ని మేము విమర్శించేట్లయితే ఇంతమంది మాకు ఓటేసి మమ్మల్ని గెలిపిస్తారా? ఒక్కసారి ఆలోచించండి. చిన్న లాజిక్. అంబేద్కర్జీ అంటే ఈరోజు దేవుడిగా ప్రతి ఒక్కరు అభిమానించాలి, గౌరవించాలి, అందులో నా అనుమానమే లేదు. ముఖ్యంగా దళిత సోదరులు, మన ఎస్టీ సోదరులు వారి గురించి చాలా దేవుడిగా చూస్తారు. అలాంటి వాడిని మేము వ్యతిరేకిస్తే మాకు ఇన్ని సీట్లు వస్తాయా? కాబట్టి ఇదంతా అబద్ధం అండి. నిజంగా అంబేద్కర్ని అభిమానించేది కానీ అంబేద్కర్ నిజంగా ఈ దేశానికి ఎంతో మేలు చేశాడు. అతను నేను హిందూగా పుట్టాను కానీ నా చేతులు లేదు కాబట్టి హిందూగా చనిపోను అన్నాడు. అప్పుడున్న పరిస్థితుల వల్ల, అప్పుడున్న వాళ్ళు తను అనేక రకాలుగా ఇబ్బందులు పడటం వల్ల. అదే ఆయన మారాలనుకుంటే ఏ విదేశీ సంస్థల విదేశీ మతస్థులు చేరవచ్చు, ఆయన క్రిస్టియను ముస్లిము ఇంకా చేరవచ్చు. కానీ ఆ విధంగా చేరితే ఈ దేశం ఒక స్వాభావికంగా దెబ్బతినిపోతుంది, ఈ దేశం ఒక సంస్కృతి దెబ్బతినిపోతున్న ఆలోచనతో ఆయన ఆ బుద్ధిజం తీసుకున్నాడండి. ఇలాంటి వ్యక్తిని భారతీయ జనతా పార్టీ ఎందుకు దూరం చేసుకుంటుంది? ఇంత గొప్ప దేశభక్తి, ఇంత సంస్కృతి, ఆయనకు జరిగిన అన్యాయం తప్పకుండా మేము భారతీయ జనతా పార్టీ తరఫున బాధపడతాం, ఖండిస్తాం, అది జరగకుండా చూస్తాం. దళితుల్ని దగ్గర హక్కును చేర్చుకోవడం కోసం అనేక రకాలుగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. వాళ్ళకి ప్రముఖ పీట చేస్తున్నాం, పార్టీలో కానీ లేకపోతే అధికారంలో కానీ దళితుల్ని హక్కును చేర్చుకోవడం కోసం అనేక రకాలుగా ముందుకు వెళ్తున్నాం. సార్, ఒక న్యాయవాదిగా చెప్పండి, కరోనా కాలంలో వలస కార్మికుల దుస్థితి చూసినాం. రోడ్ల మీద నడుచుకుంటే చాలా అగమ్య గోచరంగా. అంటే 72 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో మనం ఇదే సాధించామని ఒకసారి ప్రశ్నించుకుంటే, అంటే కరోనా పరిస్థితులు అనేది మీరు చెప్పింది, ఒక బస్సు పెట్టలేమా, ఒక వెహికల్ అరేంజ్ చేయలేమా, అంటే అసలు తన రాజకీయంగా ఎందుకు అంటే రాజకీయ నాయకులు కానీ దేశాన్ని పరిపాలించేది అంటే మాకు ఆల్ ఇండియా పార్టీ ప్రెసిడెంట్ నడ్డా గారితో కానీ లేకపోతే కేంద్ర మంత్రులతో అందరు జిల్లా అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టారండి అప్పట్లో లాక్డౌన్ అప్పుడు. మేము కూడా మాట్లాడాము ఆ విషయం. అంటే ఇందులో ఏమిటంటే కరోనా విషయం అయ్యేసరికి ఈ వ్యాధి ఏ విధంగా వస్తుంది, ఎట్లా రూపాంతరం చెందుతుంది, మ్యూటేషన్ అంటారు, ఏ విధంగా మ్యూటేషన్ అవుతుంది, యూరోప్లో అమెరికాలో ఎట్లా వస్తుంది, ఇండియాలో ఏ విధంగా వస్తూ ఉంది. వీళ్ళందరూ వలస కార్మికులు 10 కోట్ల మంది వలస కార్మికులు ఉన్నారు ఈ దేశంలో. ఒక చోటు నుంచి ఒక చోటికి మన తెలుగు వారు కూడా వేరే రాష్ట్రాలు పనిచేసే వాళ్ళు ఉన్నారు. అట్లా ఇక్కడ మనం ఈ రోజున ఖమ్మం జిల్లాలో చూసుకుంటే వలస కార్మికులు లేకపోతే మనకి ప్రధాన వనరు అయినటువంటి గ్రానైట్ మొత్తం కుదేలైపోయింది. అదేవిధంగా నిర్మాణ రంగంలో చూసుకుంటే, ఇంటి నిర్మాణ రంగంలో చూసుకుంటే అన్నీ ఇప్పుడు పైన వేసే సీలింగ్ నుంచి కింద వేసే టైల్స్ దగ్గర నుంచి లేకపోతే కార్పెంటర్ పని, ఏ పని చూసుకున్నా కూడా ఒక సుతారులు తప్ప మిగతా అన్నీ కూడా మన వలస కార్మికులు పనిచేసుకుంటున్నారు. బీహార్ నుంచి అయితే, రాజస్థాన్ నుంచి అయితే, ఖమ్మంలో చెప్తున్నాను, వ్యవసాయ కార్మికులు కూడా మొత్తం ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారు. ఇన్ని కోట్ల మంది ఒక్కసారి తరలిపోతే ఈ యొక్క మ్యూటేషన్ ఏ విధంగా జరుగుతుంది? వీళ్ళే క్యారియర్స్ అవుతారా? వీళ్ళు ఇక్కడి నుంచి పోతూ ఈ యొక్క కరోనా తీసుకెళ్ళిపోయి వాళ్ళకి అందిస్తారా? వీళ్ళు ఎట్లా చేయాలి, ఏ విధంగా ఆపాలి అనే విషయం మీద నేను ప్రతిసారి ఆ మీటింగ్లో మాకు రెగ్యులర్గా కేంద్ర పార్టీ వాళ్ళతో మరి వీడియో కాన్ఫరెన్స్ జరగడం జరిగింది. ఫస్ట్ పార్టీ వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు ఎక్కడ వాళ్ళని అక్కడే ఉంచండి, వాళ్ళని కదిలియొద్దు, ఎందుకంటే ఒకేసారి కదలతో మొదలెడితే కష్టమైపోద్దని. అయినా సరే చాలామంది సహజం అండి అది. వాళ్ళు ఏంటంటే ఇలాంటి విపత్తు పరిస్థితి వచ్చినప్పుడు మా ఇంటికి పోవాలి, మా సొంత గ్రామంలో ఉండాలి, అమ్మ నాన్న లేకపోతే మన ఆప్తులను చూడాలని కోరిక పుడుతుంది. ఎవరైనా నేనున్నా కూడా అంతే, ఎవరున్నా కూడా అంతే ఉంటుంది. కాబట్టి ఆప్తులను చూస్తే తొందరలో వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోవడం కారణం కాదండి. దీని మీద నిర్ణయం తీసుకోవడంలో దీని మీద స్పష్టత లేదు. ఎందుకంటే కరోనా విషయం మీద ఎవరికీ తెలియదు. ఇది చైనా వాళ్ళ కుతంత్రాలతో పుట్టిన చైనా వైరస్ అది. దాంతో అది ఏ విధంగా రూపాంతరం చెందుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది అనే విషయం తప్పితే కానీ ఇందులో మానవత్వం లేకపోవడం కానీ లేకపోతే ఆర్థికపరమైన విషయాల మీద ఆలోచన కానీ అలాంటిది ఏం లేదండి. దానివల్ల మొత్తం ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండి వాళ్ళకి సహాయం చేయండి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతిరోజు మీటింగ్ పెట్టి ప్రతి కార్యకర్త 5గురికి భోజనం పెట్టాలని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్నతో పిల్లలతో మీరు వండుకుంది వాళ్ళకి పెట్టమని చెప్పి మాకు పార్టీ నిర్దేశించింది. అరే మీరు బయటికి తిరగొద్దు, లక్ష్మణ్ రేఖ గీశారు, జనం ఎవరు రావద్దు అని చెప్పి అంటున్నాను, మమ్మల్ని ఎందుకు బయటికి పంపంటున్నారని చెప్పి చాలామంది కార్యకర్తలు గొడవ పెట్టుకున్నా కూడా ఉన్నాయి. తప్పదు. ఇదేంటంటే లాక్డౌన్ ప్రకటించాం, చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు, చాలామందికి అన్నం వండే తినే పరిస్థితి లేదు, వలస కార్మికులు అయితే ఇంకా పేదవాళ్ళు అయితే మాత్రం. కాబట్టి వాళ్ళకి మీరు వండి పెట్టాల్సిందే, లేకపోతే వాళ్ళ బాగోగులు చూసుకోవాల్సింది అన్నారు. నేను గర్వంగా చెప్తాను, ఖమ్మం జిల్లాలో కూడా ఆ రోజున యొక్క రాజకీయ పార్టీ కార్యకర్త కూడా బయటకు రోడ్డు మీద రాలి, ఒక బీజేపీ కార్యకర్త రోడ్డు మీదకి వచ్చారు.
ధైర్యంగా ముందుకు వచ్చారు. లాక్డౌన్ ఉన్నప్పటికీ కూడా, కరోనా భయం ఉన్నప్పుడు కూడా, ఇంట్లో కుటుంబ సభ్యులు వద్దని చెప్పినప్పుడు కూడా మేము బయటకు వచ్చి పనిచేసాం మేము. ఎందుకంటే పార్టీ ఆ విధంగా వెన్ను తట్టి ముందు పొమ్మంది, మీరు చేయాల్సిందే వాళ్ళ బాధ తీర్చుకోమని చెప్పి. ఆ విధంగా జరిగింది తప్పితే ఇందులో ఎక్కడ కూడా లేదండి, ఇందులో వేరే విషయం లేదు. ఆ తర్వాత చిన్నగా వాళ్ళని మంచు మార్చి ఉంచినంతకాలం ఉంచుకుంటూ వాళ్ళకి డబ్బులు ఇవ్వటం, వాళ్ళకి లేకపోతే జీవన అవసరాలు ఇవ్వటం చేయటం. అదేవిధంగా అనేక సోషల్ ఆర్గనైజేషన్ కూడా ముందుకొచ్చారు. వ్యాపారస్తులు వాళ్ళందరూ సాంఘిక సంస్థ కూడా ముందుకొచ్చి వాళ్ళు అనేక రకాలుగా సహాయం చేసుకుంటూ ముందుకెళ్ళి, అదే మన సమాజంలో గొప్పతనం. అదే మిగతా సమాజంలో ఇట్లా కనపడదు. ఇక్కడ ఏమైనా కష్టం వచ్చిన అందరూ ఆదుకోవడానికి ముందుకు వస్తారు. ఆ విధంగా ముందుకు వచ్చి చేశారు తప్పితే ఇందులో ఏంటంటే కరోనా విషయంలో నిర్ణయం తీసుకోవడంలో జరుగుతున్నటువంటి పొరపాటు తప్పితే, తెలవకపోవటం వల్ల తప్పితే ఇందులో ఎక్కడ పొరపాటు కానీ లేకపోతే కావాలని చేసింది మాత్రం లేదు. సార్ ఒక న్యాయవాదిగా చెప్పండి సార్, చట్టం న్యాయం అనేది పేదవాడికి అందుబాటులో ఉందా అంటే మీరేమంటారు? తప్పకుండా ఉంటుందండి, ఉండకుండా ఉండదు. దానికోసం అనేక రకాల ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు ఎస్సీ కమిషన్ పెట్టారు, బీసీ కమిషన్ పెట్టారు, లేకపోతే ఇంకా రకరకాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో పేదవాడికి అందుబాటులో ఉండటం అనేది కొద్దిగా తక్కువ అవుతుంది. దానికోసం నిరంతరం ప్రయత్నం చేస్తున్నాను. దీంట్లో కావాల్సింది ఏంటంటే రాజకీయ నాయకుల్లో, ప్రజాప్రతినిధుల్లో చిత్తశుద్ధి కావాలి. చిత్తశుద్ధి కావాలి అంటే ఆ డబ్బులు వేసి ఓట్లు కొనుక్కున్నవాడికి ఏమొస్తుంది చిత్తశుద్ధి? వాడు ఏం ఆలోచిస్తున్నాడు? మళ్ళీ రేపు పొద్దున 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అయ్యాను, మళ్ళీ రేపు 200 కోట్లు ఖర్చు పెట్టాలి, రేట్లు పెరిగిపోతా ఉన్నాయి. ఈ 200 కోట్లు సంపాదించిన ఆలోచనలు ఉన్నవాడు ఏ విధంగా మీకు ఒక మానవత్వం, ఆ సున్నితత్వం, ఆ ఒక ఆలోచన ఉంటాయి? అది తప్పితే, ఆ తేడా తప్పితే మిగతా రాష్ట్రాల్లో దాదాపు ప్రతి ఒక్కరికి అందుతుంది. ఎస్సీ అది అట్రాసిటీ యాక్ట్ ఉంది చూస్తారా, దాని మీద కూడా చాలామంది సుప్రీంకోర్టు దాని మీద రివ్యూ చేసి కొన్ని జడ్జిమెంట్ ఇస్తే దాన్ని కూడా మార్చడం జరిగింది బీజేపీ. ఎస్సీ మన అట్రాసిటీ యాక్ట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని విమర్శలు ఎక్కువ వచ్చినాయి ఆ టైంలో. అవును, అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చేసరికి అది బీజేపీకి సంబంధం అని చెప్పేసి బీజేపీకి అంతకట్టడం జరిగింది. అది కోర్టు నిర్ణయించింది, అది అత్యున్నతమైన న్యాయస్థానం. ఏమంటే బీజేపీ పరంగా చేయాల్సింది ఏంటంటే దాన్ని రాజ్యాంగ సవరణ చేయటం, దాన్ని ఏ విధంగా దాన్ని నిర్వీర్యం చేయటం అనే ఆలోచన చేస్తూ మళ్ళీ ఆర్డినెన్స్ ఇష్యూ చేయడం జరిగింది. మళ్ళీ పూర్వ చట్టానికి ఉన్న పూర్వ కంటే ఎక్కువ ఇప్పుడు పదం తేలింది. అందులో ఎక్కడ ఎన్నికలు తీసే పరిస్థితి లేదు. 1-2 చోట్ల మిస్యూజ్ కావచ్చు. ఆ మిస్యూజ్ అరికట్టడం కోసం ప్రయత్నం చేద్దాం. అంటే భారతదేశం ఒక న్యాయవాదిగా చెప్తాను నేను, బీజేపీ వాదికి అంతే కాకుండా భారతదేశ న్యాయ సూత్రం మొత్తం కూడా ఆధారపడింది ఏంటంటే ఒక నిర్దోషి కూడా శిక్ష పడకూడదు. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లే, అంటే దోషులు తప్పు చేసినప్పుడు తప్పించుకున్నా కూడా ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడకూడదు అనే మూల సూత్రం మీద ఆధారపడి మన ఒక రాజ్యాంగం కానీ చట్టం కానీ నిలబడింది. న్యాయ సూత్రాలన్నీ దాని మీద నిలబడ్డాయి. కాబట్టి ఈ ఒక మిస్యూజ్ చేసుకుంటున్నారు. కాబట్టి దాన్ని సరిచేయాలనే ఆలోచన సుప్రీంకోర్టు ఇచ్చింది. అయినా సరే దళిత సోదరులు మనసు గాయపడిందని తెలుసుకొని దాన్ని కూడా సరిచేసాం. దాన్ని జాగ్రత్తగా వాడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఒకటి సార్, ఒకటి చెప్పండి ఒక న్యాయవాదిగా, ఇటు చట్టం, న్యాయం, అదేవిధంగా మీడియా, ఇవి ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళ తొత్తులుగా మారకుండా ఉండాలంటే ఎటువంటి రావాలి చట్టం? ఇండిపెండెన్సీ పెరగాలండి. అంటే ఇప్పుడు పోలీసు ఉంది, ప్రభుత్వానికి వాళ్ళకి అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ అనుగుణంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటేనే వాళ్ళు పరిపాలన చేయగలుగుతారు. ప్రభుత్వం చెప్తే భయపడాలంటే పోలీసు వాళ్ళ చేతిలో ఉండాలి. పోలీసు వాళ్ళ చేతిలో ఉంటే తొత్తులుగా మారిపోతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ట్రాన్స్ఫర్లు, పోస్టింగ్లు, ఎమ్మెల్యే చెప్పినప్పుడు పోస్టింగ్లు, వాడు ఏం చేస్తాడు, ఎమ్మెల్యే మంచి మాట వింటాడు. ఎమ్మెల్యే ఎట్లా చెప్తే అట్లా, వాడు అవినీతి పరుడు అయితే మొత్తం అవినీతి అయిపోతుంది. మంచోడు అయితే బాగుంటుంది. మంచోడు అవడానికి ఈ రోజులు అవకాశాలు లేవు, ఇక రాష్ట్రంలో అసలు పరిస్థితులు లేవు. కాబట్టి ఎట్లా మరి ఈ వ్యవస్థ, మరి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోవాలి? ఈరోజు ఢిల్లీలో మనం అనుకుంటా ఉన్నాం, అరవింద్ కేజ్రీవాల్ మంచోడే కానీ పోలీసు వ్యవస్థ ఆయన చేతిలో లేదు. ఎందుకంటే యూనియన్ టెరిటరీ నుంచి రాష్ట్రం అయింది కాబట్టి, అది అసెంబ్లీ ఉన్నటువంటి యూనియన్ టెరిటరీ అది. కాబట్టి దాంట్లో తనకు సంబంధించిన వరకు పోలీస్ వ్యవస్థ ఆయన దగ్గర లేకపోయేసరికి అతను ఏం చేయలేకపోతున్నాడు అని చెప్పి అదొక అపప్రద వస్తుంది. అంటే పోలీస్ వ్యవస్థతో కూడిన రాజ్యం ఉంటేనే అధికారం చెలాయిస్తానికి ఆస్కారం ఉంటుంది. దాంట్లో ఇండిపెండెన్స్ రావటం లేకుండా పోతుంది. దీన్ని ఏ విధంగా చేయాలని దాని మీద పూర్తిగా చేయాలి. పోలీస్ వ్యవస్థని మొత్తాన్ని ఈ ప్రభుత్వానికి దూరంగా పెట్టి ఇండిపెండెన్స్ తీసుకురాగలిగితే ఈ రాష్ట్రంలో న్యాయం కలుగుతానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా యూరోప్లో, బ్రిటన్లో కొన్ని చట్టాలు ఉన్నాయి. దాంట్లో కొద్ది ఫాలో అవ్వకుంటూ పోతుంటే కొన్ని రకాలుగా మనకు మేలు పడుతుందని ఆలోచన. ఇప్పుడు ప్రజెంట్ పాలిటిక్స్ చూసుకుంటే సార్, ప్రజలకి నాయకుడికి మధ్య వ్యత్యాసం పెరిగిపోతుంది. జస్ట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆ యొక్క నెల రోజులు బాగా కనపడతారు, తర్వాత అసలు ప్రజలకి నాయకుడికి సంబంధం అనేది తెగిపోతుంది. అభిప్రాయం? దీనికి ప్రధాన కారణం డబ్బులు పెట్టి కొంటాం.
ఇద్దరికి ఒకప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు మహాత్మా గాంధీ గారి ఆ టైంలోనూ రాజకీయాలు అంటే ప్రజా సేవ చేయడం కోసం అప్పుడు చాలామంది మన కుటుంబాలు ఖమ్మం జిల్లాలో కూడా కనబడతా ఉంటాయి. రాజకీయాలు చేరి మొత్తం జీవితం అంతా అర్పించేసి కుటుంబ ఆస్తులు మొత్తం ప్రజలకు ఇచ్చి వాళ్ళు నిలబడేవాళ్ళు, రాజకీయాలకు వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు రాజకీయాలు అట్లా కాదు, డబ్బు సంపాదిద్దామని లేకపోతే తను సంపాదించిన డబ్బుని రక్షించుకోవడం కోసం రాజకీయాలకు వస్తూ ఉన్నారు. కాబట్టి సహజంగా కూడా ప్రజలకి వాళ్ళకి దూరం అయిపోతూ ఉంది. ప్రజలకి వాళ్ళకి మధ్యలో డబ్బు ఉన్నంత కాలం ప్రేమ ఎక్కడ ఉంటుంది? అది ఉండదు. అది లేదు కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ డబ్బు ప్రభావం తగ్గడం కోసమే మోడీ గారు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, సంస్కరణలు తీసుకొస్తూ ఉన్నారు. ఆ సంస్కరణలు రేపు పొద్దున అమలవుతాయి. అవి విజయవంతం అయితే తప్పకుండా మళ్ళీ నాయకులకు ప్రజలకు మధ్యలో ఉండే ఈ డబ్బు వ్యవస్థ పోతుంది, మళ్ళీ ఆ ప్రేమ ఆప్యాయత రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రజలకి ఓటు చైతన్యం కలిగించాల్సిన అవసరం ఎంత ఉందంటారు? ఓటు వేసిన చైతన్యం అయితే ప్రజలందరికీ బాగా వచ్చింది. మనం చూసిన పర్సెంటేజ్ ప్రకారం చూసుకున్నా కూడా ప్రతి ఒక్కరు వచ్చింది. కాకపోతే డబ్బు తీసుకొని ఓటు వేసిన వాడు గాడిదని అట్లని ఇట్లని ప్రచారం కూడా జరుగుతూ ఉంది. అది ఇంకా ప్రజలు ఎక్కువ తీసుకుపోవాలి. డబ్బులు ఇవ్వటం అనేది తప్పు. డబ్బులు అయితే ఏం ప్రాబ్లం అవుతుందంటే ప్రజల్ని తప్పట్టాల్సిన అవసరం లేదు. రాజకీయ నాయకులు ఏదైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళని మనం ఆపగలగాలి. వాళ్ళని ముందు సమాజం వాళ్ళు వెలివేయాలి. ప్రజలందరూ వాళ్ళు మార్పుండి ప్రలోభ పెడతారు కాబట్టి అతను ప్రలోభపడతా ఉన్నాడు. ప్రజలు కూడా ఎట్లా ఆలోచిస్తున్నారు? వాడు అన్ని కోట్లు సంపాదించింది, మనకి ఇచ్చే 1000 రూపాయలు వాడు కొంపలే మారిపోతే వాడి దగ్గర తింటే మన నష్టం ఏంటి, వాడు మన దగ్గర తిన్నాడు కదా అన్న ఆలోచనతో ప్రజలు ఒక నిరాసక్తితో విరక్తితో వీళ్ళు ఈ యొక్క దారిన పడ్డారు. అదే కాకుండా లేదు, ఇది మన డబ్బు, మనకి సంబంధించిన విషయం, వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మన పిల్లవాళ్ళకని మన బాబుకి స్కూల్లో చేర్పించాలంటే మన అవినీతి పడు లేకపోతే మన కులస్తుడు అని చూసి చేర్పియం కదా. ఎవరైతే సమర్థవంతంగా చెప్పగలుగుతారో స్కూల్లో పిల్లలకి అని చెప్పేది ఆలోచించేస్తాం కదా. అట్లా కదా ఓటు వేసేటప్పుడు తప్పకుండా మంచి పరిపాలించగలుగుతాడు, పొద్దున మన కష్టం వస్తే ఆదుకుంటాడు, మన సొమ్ము తిండు అనే ఆలోచన ఉన్న వారికి మనం ఓటు వేయాలని రావాలి. ప్రజల భావన ఉంది, కానీ ఈ డబ్బు మైకంతో చైతన్యం కలగాలంటే ఎటువంటి కార్యక్రమాలు చేయాలి? అటువంటి కార్యక్రమం జరగాలంటే ప్రజల్లో మార్పు తీసుకురావడం కోసం న్యాయ వ్యవస్థని ప్రజలకు దగ్గరగా తీసుకెళ్ళి, అంటే ఊళ్ళో ఉన్న వాళ్ళకి న్యాయ వ్యవస్థ రాజ్యాంగం గురించి కూడా ఏం తెలియదు కదా. న్యాయ వ్యవస్థ ప్రజలకు ఇంకా మరీ అందుబాటులో తీసుకెళ్ళాలి. ఇప్పుడు న్యాయ వ్యవస్థ అయితే చార్జంత వరకు ప్రగతిశీలంగా కనపడతా ఉంది. మీరు రోజు కోర్టు చూస్తూనే ఉన్నారు. హైకోర్టులో మన కేసీఆర్ గారు మొట్టికాయలు వేయటం, అటు పక్కన వైఎస్ రాజశేఖర రెడ్డి మీద కూడా అనటం ఏం జరుగుతూ ఉంది. న్యాయ వ్యవస్థ ఆ ప్రగతిశీలంగా ఉన్నంత వల్లనే కనీసం ఏమాత్రమైనా మనం ప్రజాస్వామ్యం చూడగలుగుతూ ఉన్నాం మనం. ఇంకా కోర్టులలో పెండింగ్ కేసెస్ చాలా ఘోరంగా పెరిగిపోతూ ఉన్నాయి. అవన్నిటిని తొందరగా వీటిని పరిష్కరించాలి. కోర్టుకు వెళ్తే ఏ దారి లేకపోతే గోదారి అన్న పరిస్థితి వస్తూ ఉంది. కోర్టుకు వెళ్ళినప్పుడు కూడా ఏ దారి లేకపోవడం అన్నట్లు కాకుండా కోర్టులో సత్వర న్యాయం జరుగుద్దని నమ్మకం కలిగితే సాధ్యమైనంత వరకు చాలా సమస్యలకు పరిష్కారం జరుగుద్ది. దానికోసం ఏం చేయాలంటే ఎక్కువ కోర్టులు పెడతాం. మిగతా దేశాల్లో చూసుకుంటే చాలా 1000 మందికి 10,000 మందికి ఒక జడ్జి ఉండే పరిస్థితి కనబడతా ఉంది. మన దగ్గర 10 లక్షల మందికి ఒక జడ్జి లేడు. మరి ఈ పరిస్థితిలో ఉండటం వల్ల మనకి ఇబ్బంది అవుతూ ఉంది. కాబట్టి దీన్ని కొద్ది మార్పు తీసుకొచ్చేసి న్యాయ వ్యవస్థని కొద్దిగా ఎక్కువ మంది చేర్చి ఎక్కువ కోర్టులు పెట్టి కేసులు తొందరగా చేయగలిగితే దానికి కాలపరిమితి పెట్టి ఏ కేసు అయినా సరే, ఒక క్రిమినల్ కేసు ఉంది 1 సంవత్సరం లోపల 6 నెలల లోపల దీని శిక్ష, ఏదో ఎక్విటో కన్విక్టో ఒక 6 నెలల లోపల దీనికి పరిశీలించాలని చెప్పి అంటే తొందరగా జరగడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుడు న్యాయ వ్యవస్థ మీరు అన్నది కరెక్ట్, ప్రగతిశీలం అయితే పేదవాళ్ళకి తప్పకుండా న్యాయం జరుగుద్ది. చైతన్యం వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. చైతన్యం కూడా దాని ప్రకారం చైతన్యం వస్తుంది. అప్పుడు ఈ వ్యవస్థలు ఏమి చెయ్యవు, మనకి ఏమి కాదు, మన జీవితం ఇట్లే, మన దేవుడు మనకి ఇదే రాత రాశాడు అనుకునే నిర్లిప్తతో ఉన్నప్పుడు ఇలాంటి రాజకీయ నాయకులు పెట్టలేకపోతారు. లేదు, మనకు ఒక ఆశాజనకం ఉంది, రేపొద్దున మన జీవితాలు బాగుపడతాయనే నమ్మకం వాళ్ళు కలిగితే తప్పకుండా ప్రజలు ఏం ఆలోచిస్తారంటే ప్రత్యామ్నాయం కోసం, సమర్థవంతమైన నాయకత్వం కోసం ఆలోచిస్తారు. కాబట్టి చైతన్యం రావడం అనేది అవసరం. అందులో న్యాయ వ్యవస్థ, ఈ యొక్క ఏదైతే మీడియా ఉందో ఆ మీడియా, ఈ రెండు కూడా సమర్థవంతంగా ముందుకెళ్తే ఈ యొక్క సమస్య పరిష్కారం కావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక సిఏ ఎన్ఆర్సీ సార్ దేశం మొత్తం వ్యతిరేకిస్తుంది, కానీ బీజేపీ దాన్ని అమలు చేస్తుంది. దీని మీద అభిప్రాయం? దేశం మొత్తం వ్యతిరేకించేది తప్పు అండి. అది ఎక్కడ వ్యతిరేకిస్తున్నా కొంతమంది వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు తప్పితే ఒక చిన్న విషయం అండి. మన ఖమ్మం జిల్లాలో మీకు చెప్తున్నాను, ఎందుకంటే మన ఖమ్మం జిల్లా అధ్యక్షుడు కాబట్టి ఖమ్మం జిల్లా విషయాలు మీకు ఎక్కువ చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటాను. మొన్న చైనా మన ఒక సైనికుల్ని, మన వీరపుత్రుడు కర్నల్ సంతోష్ బాబు గారు, మన సూర్యాపేట వాసి, అతను నాయకత్వంలో ఉన్న 20 మంది సైనికులు వీరమరణం పొందారు. ఇక్కడ ఉన్న కమ్యూనిస్ట్ నాయకులకు కనీసం బుద్ధి, సిగ్గు, శరం ఉందంటారండి? ఒక్కడైనా దాన్ని ఖండించాడా? ఒక్కడైనా సరే చైనా చేసిన తప్పని విమర్శించాడండి?
అదే ఎప్పుడైతే అమెరికా ట్రంప్ వాడు ఒక బుద్ధి లేని వాడు ట్రంప్ వాడు నేను భారతదేశానికి సాయం చేస్తానికి వస్తానగానే ఈ నాయకులందరూ కూడా ముందుకొచ్చి ఏ అమెరికా చేతిలో పడిపోవద్దు, అమెరికా మన మాటలు మోసపోవద్దు, అమెరికా మంచోడు కాదు, అమెరికా దొంగ. అరే నువ్వు అమెరికా అని ఒక్క మాట అంతేనే మనం పిలవలేదు, మనం వాడికి ఏం చేతులు చాపి అయ్యా అని అడగలేదు. ట్రంప్ అన్ని విషయాల్లో ఏలు పెడతాడు, అన్ని రకాలుగా మాట్లాడే ఒక విచిత్ర వైపత్యం గల విపరీత వ్యక్తి అయినా అలాంటి వ్యక్తి ఏదో నేను ఈ దీంట్లో సాయం చేస్తాననేసరికి ఇంత నువ్వు తొందరపడి బయటకు వచ్చావే, చనిపోయినప్పుడు నువ్వు కనీసం చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా? ఖండించాల్సిన బాధ్యత, వాళ్ళు భారతీయులు కదా, వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ దేశంలో నువ్వు బతకగలుగుతున్నావు, లేకపోతే ఉందా? అలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు ఈ విధంగా ఎట్లా పోతుంది, వాళ్ళు ఎట్లా ముందుకెళ్తుంది? ఇలాంటి వ్యక్తులు ఏం చేస్తారు? రేపొద్దున ఈ జాతీయ పౌరసత్వం అసలు ఏ దేశంలో అయినా పౌరసత్వం పట్టిక ఉండదా అండి? ఏ దేశంలో సిటిజన్స్ ఎవరు అనే విషయంలో ఉండద్దా? ఇప్పుడు మన ఇల్లు ఉందండి, మన ఇంట్లో కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు ఏంటి అనే దానికి మనకు లెక్క ఉండదా? ఎవరు వస్తే వాళ్ళు వచ్చి ఇంట్లో పడుకుంటాడా, ఎవరు వస్తే వాళ్ళు వెళ్ళిపోతాడా? కాదు, మనకున్న చిన్న కాంపౌండ్లోనే, మనకున్న బజార్లోనే ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనే ఆలోచన మనం చేస్తామే. ఎందుకంటే మన పిల్లల కోసం, మన ఆడపిల్లల కోసం, మన మగపిల్లలు పాడైపోతారేమో, వాళ్ళు ఎమ్మడి తిరుగుతారు, ఇంత ఆలోచన చేస్తాం మన పిల్లల కోసం. అలాంటి దేశం విడిపోతున్న ఆలోచన ఉండద్దా మీకు? ఎందుకు అలా ఆ విధంగా చేస్తారు? ఇందులో వారిని ఏం చేస్తారు? పూర్వకంగా చూపెట్టేసి ఏదో ముస్లింలకు వ్యతిరేకమని దానికోసం చేస్తున్నారని చెప్పి. అసలు అది ఆ చట్టం ఏం చెప్పింది? 2014 పూర్వం విదేశాల్లో మన పాకిస్తాన్ నుంచి వచ్చిన గాంధీ స్కూల్ అండి, వాళ్ళు పాకిస్తాన్ ఒకప్పుడు భారతదేశమే కదా, వాళ్ళు వచ్చి అనేక రకాల బాధలు పడుతున్నారు. ఎందుకు బాధపడుతున్నారు మీకు తెలియదా? పాకిస్తాన్లో 20% ఉన్న హిందువులు ఇప్పుడు 2% పడిపోయారు. ఇక్కడ ఉన్న 2% మంది ముస్లింలు 11%కి వచ్చారు. నేను తప్పట్లే, ముస్లిం సోదరులు సబ్కే సాత్ సబ్కే వికాస్ పథకం భారతీయ జనతా పార్టీ అందరం బాగుండాలి. ముస్లింలు బాగలేకుండా హిందువులే బాగుండంటే ఒక వ్యక్తి శరీరంలో ఒక పైన స్థాయి బలంగా ఉండి కాళ్ళు పీలకుంటే ఎట్లుంటుంది, అట్లే భారతదేశ పరిస్థితి అట్లా అయింది. ముస్లిం సోదరులు కూడా బాగుండాలి, క్రిస్టియన్ సోదరులు బాగుండాలి, అందరూ బాగుంటేనే సబ్కే సాత్ సబ్కే వికాస్ సబ్కే సాత్ అనేది మన భారతీయ జనతా పార్టీ విశ్వాసం. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? దీన్ని చూపెట్టి ముస్లిం సోదరులు ఇంకా వాళ్ళు ముస్లింలకు నిజంగా మేలు చేసే వాళ్ళు కాదండి, వాళ్ళు ఒక ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తారు. అరే మీరందరూ మాకు ఓటు వేయాలరా అని చెప్పడం కోసం వాళ్ళు రెచ్చగొడతారు. అమాయకులు వాళ్ళు అనవసరంగా వీళ్ళు ఒక మాటలు ఉచ్చులో పడిపోయి వాళ్ళు అనవసరంగా వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ఎప్పుడైనా సరే చూడండి, సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా చూడండి, దేశం మొత్తం విమర్శించినంత మాత్రం పరమ అబద్ధం అనేది. అందరు దీన్ని సమర్థిస్తున్నారు, దీన్ని చేస్తున్నారు. కానీ హిందువులకి ఎందుకు ఇవ్వాలి? అందరికీ ఇవ్వచ్చు కదా. మీరే అంటారు మైనార్టీస్కి రక్షణ కల్పించాలని చెప్పి. వాళ్ళు ఉన్నది అక్కడ మైనార్టీసే కదా. మనకి ఉన్న మైనార్టీస్ ఎందుకు మీరు ఇన్ని రకాలు స్వేచ్ఛ, ఇన్ని రకాలు రాజ్యాంగపరమైన రక్షణ కల్పిస్తున్నారు మీరు? అలాంటిది అక్కడ మైనార్టీస్కి నష్టం వచ్చి అక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడికి పోవాలి? వాళ్ళకి ఇబ్బంది తన్ని తగిలేసి దేని మీద వాళ్ళని తన్ని తగిలేశారు? జాతీయ పౌరసత్వానికి సంబంధించి అది క్లియర్ కట్టు ప్రతిపక్షాలు, ప్రత్యేకంగా కమ్యూనిస్టు, వామపక్షవాదులు, కాంగ్రెస్ చేస్తున్న కుట్రండి. అది చాలా ప్రజలకు ఉపయోగపడుతుంది. అందులో మనం ఏమీ తప్పు చేయట్లేదు. వాళ్ళు పాపం ఢిల్లీలో వీధులు ఎమ్మటి అడుక్కుంటూ కాంతీసుకులుగా బతుకుతున్నారండి. వాళ్ళు చేసిన పాపం ఏంటి? దేశం విభజన చెందినప్పుడు వాళ్ళు అటువైపు పాకిస్తాన్ ఇప్పుడు అనుకునే భారతదేశంలో, పాత భారతదేశంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఆ తర్వాత వాళ్ళని అక్కడ పాకిస్తాన్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు తన్ని తగిలేసి మతం పేరు మీద వాళ్ళ వివక్షత గురి చేసి వాళ్ళ ఆడవాళ్ళని మానభంగాలు దోచుకొని వాళ్ళ ఆస్తులు దోచుకొని ఎటువంటి రక్షణ, దాని గురించి మాట్లాడే దమ్ము ఒక్క రాజకీయ నాయకుడికి ఉందండి? ఈ చెప్తున్న కేసీఆర్, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ ఇవన్నీ కమ్యూనిస్టులు అంటే వాళ్ళని లెక్కలో తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎప్పుడో అన్నీ వదిలేశారు, సిగ్గు లజ్జ అన్నీ వదిలేసిన పార్టీ అది. ఇలాంటి వాళ్ళు కనీసం వాళ్ళకి పడుతున్న బాధలు ఉన్నారే, మీ అమ్మో మీ అక్కో తమ్ముడు అక్కడ ఉంటే మీరు ఆగుతారా? మీ కులపోలు అక్కడ ఉంటే ఆగుతారా? కానీ ఈ రోజున వాళ్ళు పడే బాధ గురించి చలించి అయ్యో మనం వాళ్ళు వీధుల్లో అడుక్కుంటున్నారు, వాళ్ళు వచ్చి కూడా 20 ఏళ్ళు 25 సంవత్సరం నుంచి 30 సంవత్సరం మీద ఎక్కువ వచ్చి ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి రేషన్ కార్డు కానీ, వాళ్ళకి ఒక జాతీయ పౌరసత్వం కానీ, ఓటుకు కానీ లేదు. అక్కడ అస్సాంలో కానీ బంగ్లాదేశ్ నుంచి వచ్చే వాళ్ళకి ఇమ్మీడియట్లీ రోహాంగ్ ముస్లింలు కూడా అత్యంత ప్రపంచంలో కిరాతగా పిలిచే రోహాంగ్ ముస్లింలు కూడా ఇమ్మీడియట్ వాళ్ళకి రేషన్ కార్డు వస్తుంది, ఓటు వస్తుంది, పాన్ కార్డు వస్తుంది, అన్నీ వస్తాయి. కానీ పాపం నిజాయితీగా వాళ్ళు వచ్చిన వాళ్ళు మాత్రం బాధపడుతుంటే కాశ్మీర్ పండితులు 1980 ఆ ప్రాంతంలో వాళ్ళందరినీ తన్ని తగిలేసి బయటికి పంపించారు. డెమోగ్రఫీ అంట. అక్కడ మైనార్టీస్లో ఉన్నప్పుడు వాళ్ళు మా మైనార్టీ రక్షణ కావాలంటారు. ఎప్పుడైతే మెజార్టీకి వచ్చారో అప్పుడు మైనార్టీ హక్కుల గురించి మాట్లాడేవాళ్ళు, మాకు దేశం విడిపోవాలంటారు. దాని గురించి మాట్లాడే దమ్ము ఎవరికైనా ఉందా?
మా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన నాయకుడు. ఈ దేశంలో అప్పట్లో రెండు జెండాలు ఉండేవి. కాశ్మీర్కో జెండా ఉండేది, మనకో జెండా ఉండేది. వాళ్ళని ముఖ్యమంత్రి కూడా ప్రధానమంత్రిని పిలిచేవాళ్ళు, మనకో ప్రధానమంత్రిని పిలిచేవాళ్ళు. అట్లా దో జెండా నై చల్నా, ప్రధాని నై చల్తా అని చెప్పేసి అక్కడ దాకా పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళి అక్కడ జైల్లో మరణం చెందిన వ్యక్తి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కాశ్మీర్ కోసం. అలాంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ కానీ ఈ రాజకీయ పార్టీలకి ఉందండి. ఎంతసేపటికి ఓట్లు ఎట్లా పొందాలి, ఏం చేద్దాం, వాళ్ళకి వీళ్ళకి తోక పార్టీలు లేకుండి టీఆర్ఎస్ తోకుంటే వాడు వచ్చే 3 సీట్లు భిక్ష అనుకొని మనం హాయిగా బతుకుదాం, మన సమాజ వర్గం మనం బతుకుతే సరిపోద్ది అనుకునే అంతే ఘోరమైన పార్టీలు ఇవన్నీ. వీటికి మమ్మల్ని జాతీయ పౌరసత్వ పార్టీ గురించి విమర్శించే స్థాయి వీళ్ళది. వీళ్ళంతా మేకదంపుడు ఉపన్యాసం. కాకపోతే హిందూయిజంలో కొన్ని రకాలు తప్పులు జరిగినాయి, అది ఒప్పుకోవాల్సిందే. ఈ యొక్క ఏదైతే దళితవాదం మీద ఉన్న ఒకటి ఇది అన్టచబిలిటీ అనేది చాలా ఘోరమైంది. భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అది చాలా తప్పు. అది ఏ అటవిక సమాజంలో లేదు కూడా ఈ యొక్క సమాజంలోకి వచ్చింది. అది ఎట్లా వచ్చిందో కొంతమంది స్వార్థపరులు ఏ విధంగా ప్రవేశపెట్టారో తెలియదు, కానీ అది ప్రవేశించింది. కాబట్టి దాన్ని మనం తీసేసుకోవాలి. చేతికి దెబ్బ తగిలిందని చెయ్యి నరుకోం కదా, చేయి నరుక్కుంటూ పోతే అసలు ఎవరు బతకరు. చేతికి దెబ్బ తగిన దానికి మనం దానికి ఏ విధంగా దాన్ని మాంచాలి, దాన్ని ఏ విధంగా మనం కలుపుకుపోవాలని ఆలోచన చేయాలి, అది చేస్తున్నాం. అప్పుడున్న సమాజంలో కొన్ని రకాలు అకృత్యాలు జరిగినాయనే మాట వాస్తవం. అది ఒప్పుకోకపోతే నిజంగా చరిత్రను గౌరవించినట్లు కాదు. కానీ అదే చరిత్ర కాదు, మనకి అంతకంటే గొప్ప చరిత్ర ఉంది. మధ్యలో జరిగిన తప్పులు అవి, ఆ తప్పులు సరిదిద్దుకుందాం, మళ్ళీ వాళ్ళ హృదయాలు గెలుచుకోవాలనే భారతీయ జనతా పార్టీ ఉద్దేశం. ఓకే, గాడ్సేని మహాత్మా అంటున్నారు. ఆటోమేటిక్ గన్ను పెట్టి ప్రముఖ బీజేపీ నాయకులు తుపాకీ పెట్టి కాల్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. మరి మహాత్మాకి ఇచ్చిన గౌరవం ఏంటి బీజేపీ? మోడీ గారు క్లియర్గా స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం నిర్వహించినప్పుడు గాంధీ గారిని స్ఫూర్తి తీసుకున్నారు. గాంధీ గారికి 150 జన్మదినోత్సవం సందర్భంగా ప్రతి ఎంపీ గెలిచిన చోట గెలవని చోట ఆ జిల్లాలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకత్వం 100 రోజులు 150 రోజులు పర్యటన చేయమన్నారు. గాంధీ యాత్ర నిర్వహించమన్నారు. గాంధీ గారి మీద సంపూర్ణ విశ్వాసం ఉన్నది భారతీయ జనతా పార్టీకి. ఎక్కడో ఒకళ్ళో రెండో కొంతమంది మాట్లాడేంత మాత్రం కరెక్ట్ కాదు. ఆయన గాడ్సేని పూజించేంత మూర్ఖులు భారతీయ జనతా పార్టీ లేరు. ఎక్కడో ఒక సిద్ధాంతం పక్క తప్పుదారి పట్టి దాన్ని చెప్పొచ్చు, కానీ ఎక్కడ కూడా భారతీయ జాతీయ నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ లేదు. మొన్న మేము రైతుల సమస్య కోసం సత్యాగ్రహం చేసినప్పుడు కూడా గాంధీ గారి ఫోటోని పక్కన పెట్టుకోమని రాష్ట్ర పార్టీ మమ్మల్ని నిర్దేశించింది. గాంధీ గారి మీద నిజంగా మాకు ఇష్టం లేకపోతే ఆ విధంగా ఎందుకు చేస్తాం? గాంధీ గారి విధానాలు 1-2 విధానాలు ఉంటే మేము ఆ విధానం విమర్శిస్తాం. గాంధీ గారిని మొత్తం విమర్శించినట్లు కాదు. గాంధీ గారు ఇప్పటికి కూడా మా దృష్టిలో మహాత్ముడే, అందులో క్వశ్చనే లేదు. గాంధీ గారు ఆయన చేసిన పరిస్థితుల వల్ల భారతదేశ స్వాతంత్రం రావడానికి ప్రధాన కారకుడు, అందులో తిరుగులేదు. గాడ్సేని ఎవరైనా మెచ్చుకుంటున్నారు అంటే అది భారతీయ జనతా పార్టీ ముసుగులో మెచ్చుకుంటే అది ఎట్టి పరిస్థితుల్లో ఖండించాల్సిన మోడీ గారు చెప్పారు. వాళ్ళని పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదు. అలాంటి పిచ్చి వాళ్ళు భారతీయ జనతా పార్టీలో ఉంటే ఆ పార్టీ వదిలిపెట్టిపోవడం మంచిది. భారతీయ జనతా పార్టీ క్లియర్ కట్గా గాంధీ గారిని మెచ్చుకుంటుంది. గాంధీ గారి టైంలో జరిగిన తప్పులను ఇప్పుడు కళ్ళతో చూసి వాటిని భూతత్వంలో పరిశీలించి ఆ తప్పులకు మనం ఎన్నతం అనేది కరెక్ట్ కాదు. అప్పుడున్న సామాజిక రాజకీయ పరిస్థితులు బట్టి గాంధీ గారు తీసుకున్న నిర్ణయాలను అప్పుడున్న పరిస్థితుల్లోనే మనం విశ్లేషించాలి, కానీ ఇప్పుడున్న పరిస్థితులు విశ్లేషిస్తే అది తప్పనిపిస్తుంది. పోస్ట్ మార్టం చేయాల్సినప్పుడు శవం ఉన్నప్పుడే పోస్ట్ మార్టం, తప్పు జరిగినప్పుడే చేయాలి. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత జరిగితే తప్పవుతుంది అని భారతీయ జనతా పార్టీ క్లియర్ కట్ విధానం. మహాత్మా గాంధీ గారి మీద పూర్తి అసంచల విశ్వాసం భారతీయ జనతా పార్టీకి భక్తి గౌరవం ఉంది. 1-2 విషయాల్లో బీజేపీలో కూడా 1-2 విషయాల్లో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. అభిప్రాయ భేదం ఉండటం అనేది మాత్రం అది విధానపరంగా వ్యతిరేకం కాదు, ప్రజాస్వామ్యం ఇది. నా అభిప్రాయం నేను చెప్పుకుంటాను. తర్వాత పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయానికి మాత్రం కట్టుబడి ఉండాలి అంతవరకు. అంతకన్నా నా నిర్ణయం నువ్వు చెప్పొద్దు, నువ్వు నిరంకుశవాదంగా నీ ఒక వాదన నువ్వు ఆపు చేయని అనటం భారతీయ జనతా పార్టీలో ఉండదు. అభిప్రాయం చెప్పడం వరకు స్వేచ్ఛ ఉంది. తర్వాత పార్టీ తీసుకున్న నిర్ణయం అంతిమ నిర్ణయం, దాంట్లో లేదు. ఆ అంతిమ నిర్ణయం ఏంటంటే మహాత్మా గాంధీ గారికి భారతీయ జనతా పార్టీ అసంచల విశ్వాసం, భక్తి, గౌరవం ఉంది. కాబట్టే మేము చేసే ప్రోగ్రాంలు కానీ లేకపోతే గాంధీ గారికి సంబంధించిన విషయంలో కానీ ఆ స్వచ్ఛ భారత్కి గాంధీ గారి ఫోటోనే పెట్టాం, గాంధీ గారికి సంబంధించిన ప్రోగ్రాం చేస్తున్నాం. అందులో ఇంకో మాటే లేదు. గాంధీ గారిని పూర్తిగా మేము విశ్వసిస్తాం. బీజేపీ ప్రభుత్వంలో సామాన్యుల కంటే స్వామీజీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అనే వాదనలు ఎక్కువ వినిపిస్తున్నాయి. దీని మీద మీ వైఖరి? స్వామీజీలు ఎక్కడున్నారో చెప్పండి. భారతీయ జనతా పార్టీలో అంటే ఒక రకం భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న విషయం చెప్పాలి. రామజన్మభూమి ఇష్యూ జరిగిన తర్వాత
అద్వానీ గారు జాతీయ పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన ఒక పిలుపిచ్చారు. భారతీయులందరూ కూడా ఒక 5 సంవత్సరాలు అన్ని వాళ్ళ మత విశ్వాసాలు పక్క పెట్టండి. రాముని పూజిస్తారా, కృష్ణుని పూజిస్తారా, లేకపోతే శంకర్ని పూజిస్తారా, లేకపోతే ఇంకెవరు పూజించినా సరే పక్కకు పెట్టి 5 సంవత్సరాలు భరతమాతను పూజించమన్నారు. అదే రామ జన్మభూమికి సంబంధించిన సారథి అయినటువంటి ఆ రథయాత్ర సారథి అయినటువంటి మన అద్వానీ గారు రామునే పూజించండి, భారతదేశం మొత్తం మీద రాముని పూజిస్తే సమస్యలు తీరుతాయి అనలే. ఆయన అన్నది ఏంటంటే భరతమాతను పూజించమండు అందరూ కూడా, అప్పుడు అన్ని సమస్యల పరిష్కారం దొరుకుద్ది. ఈ దేశాన్ని ప్రేమిస్తే ఒక ఇంజనీర్ ఉన్నాడు, లంచగొండిగా అతను ఒక ప్రాజెక్టులో డబ్బులు తీసుకుంటే రేపు పొద్దున ప్రాజెక్టు కూలిపోద్ది, దాని కింద ఉన్న నా అమ్మ చెల్లి తమ్ముడు లాంటి నా సోటి బాధలు చచ్చిపోతారన్న బాధ ఉంటే తప్పకుండా వాడు అవినీతి పడులు. కాబట్టి ఆ భరతమాతను పూజించమనంటే అర్థం ఏంటి? ఆ ఉద్దేశం. కాబట్టి ఇందులో భారతీయ జనతా పార్టీ స్వామీజీలు నమ్ముతాం అనేది విషయం కాదు. స్వామీజీని గౌరవిస్తాం, స్వామీజీలను గౌరవిస్తాం. వాళ్ళు జీవితంలో అన్ని రకాలు త్యాగాలు చేసి జీవితంలో ఎటువంటి వాళ్ళ పిల్లలు కానీ మ్యారేజ్ కానీ ఏమీ లేకుండా నిరంతరం ఆలోచిస్తుంటారు. అలాంటి మనం తక్కువ చేయాల్సిన అవసరం లేదు. అట్లని చెప్పి వాళ్ళని అందరూ ఎక్కియాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇస్తుంది భారతీయ జనతా పార్టీ. ఆ పద్ధతిలో పోతే ఎక్కడ మీరు ఒక చూపెట్టండి, ఒక పలానా మీకు కావాలంటే పివి నరసింహరావు గారి టైంలో చంద్రకుమార్ స్వామి ఏదో ఉంది అతని పేరు, అగర్వాల్. ఆ స్వామీజీ అనేక రకాల జిత్తులు ఎత్తులు వీళ్ళ రాజకీయంగా వాళ్ళకి అలాంటి స్వామీజీలు మేము భారతీయ జనతా పార్టీలో ఉండరు. జీవితం అంతా వాళ్ళు నమ్మిన ధర్మం కోసం సంస్కృతి కోసం త్యాగం చేస్తున్న స్వామీజీని గౌరవిస్తాం. అంతవరకే తప్పితే ఇంకెక్కడా కూడా వాళ్ళని అధికారంలో తీసుకురావడం కానీ చేయడం కానీ ఉండదండి. అదంతా ఎవరైనా అనుకున్నా కూడా తప్పది, అది రాంగ్. అది వాళ్ళని గౌరవించాల్సిన స్థానం మీద గౌరవిస్తాం వరకే భారతీయ జనతా పార్టీ. ఒక గుడికి ఇచ్చిన ప్రాధాన్యత ఒక బడికి ఎందుకు ఇవ్వడం లేదంటే ఏమంటారు మీరు? గుడికి ఇవ్వటం అనేది ప్రాధాన్యత భారతీయ జనతా పార్టీ ఎక్కడి నుంచి చూడండి, ఎక్కడైనా గుడి కట్టించింది. రామజన్మభూమి అనేది భారతీయ జనతా పార్టీ ఉద్దేశం ఏంటంటే ఇన్ని కోట్ల మంది భారతీయులు ఒక ఆరాధ్య దేవుడు, తండ్రి మాట జవదాటకుండా అడవులకు వెళ్ళాడు, ఒక సమర్థవంత పాలకుడు, భార్యను ఏకసతి వ్రతుడు, అనేక రకాలైన మంచి గొప్ప లక్షణాలు ఉన్నాయి కాబట్టి అతన్ని పూజించమని చెప్పింది తప్పితే రామజన్మభూమి అనేది అక్కడ ఆయన పుట్టిన ప్రాంతం కాబట్టి అనేక రకాల మసీదులు దేవాలయం గురించి మసీదు కట్టారు. అన్ని భారతీయ జనతా పార్టీ అడగలేదు, రాముడు సంబంధించిన గుడి కాబట్టి అడిగింది తప్పితే అది తప్పితే ఇంకెక్కడైనా భారతీయ జనతా పార్టీ గుళ్ళ కోసం పోరాటం చేసిందా? ఒక్క ఉదాంతం చూపెట్టండి, ఎక్కడ కూడా చేయలేదు. బడి కోసమే భారతీయ జనతా పార్టీ చేస్తుంది, విద్య కోసమే భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. ఇది అలాంటి మౌజ్యం మీకు పాకిస్తాన్లో కనబడుతుంది. పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో అలాంటి చోట్ల ఏం చేస్తారంటే వాళ్ళు మద్రసాలు పెట్టి మద్రసాల్లో పిల్లలకు విద్యాబోధన చేసి వాళ్ళకి ప్రపంచం అంటే తెలవకుండా, నూతన విద్యా విధానం తెలవకుండా, ఇంగ్లీషో లేకపోతే కంప్యూటర్ అంటే చెప్పకుండా వాళ్ళని పెడితే అలాంటి మన ఎక్కడన్నా భారతీయ జనతా పార్టీ సమర్థిస్తుందా? చదువుకోవాలి, ఉన్నత విద్యావంతులు కావాలి, ఉన్నత సంస్కారవంతులు కావాలని భారతీయ జనతా పార్టీ చెప్తుంది. మదర్సా ఇలాంటి భారతీయ జనతా పార్టీలో కానీ మన సంస్కృతిలో లేదు. అసలు భారతీయుల రక్తంలోనే సెక్యులరిజం ఉంది. ప్రజెంట్ తెలంగాణ రాజకీయాలు చూసుకుంటే ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా కమ్మలదే వాళ్ళకి అనుకూలంగా మారుతుంది. కాంట్రాక్టులు కానీ వ్యాపారాలు కానీ కమ్మలదే పాలన విధానం, కులం పాలన. ఇది మీ అభిప్రాయం? ఒక్కో చోట ఒక సామాజిక వర్గం బలంగా ఉండటం సహజం అండి. అది ఖమ్మం జిల్లాలో వాళ్ళు ఎక్కువ మంది ఉంటాం, సామాజిక వర్గ పరంగా యునైటెడ్గా ఉంటాం, దాంతో మీకు అట్లా కనపడతా ఉంది. అట్లా కష్టపడి పనిచేసి పైకి వస్తే అది తప్పు ఉండదండి. కానీ ఇందులో వేరే విధంగా వేరే వాళ్ళని అనగదొక్కి మనమే రావాలనుకుంటే మాత్రం అది తప్పు. అది ప్రజాస్వామ్యంలో కానీ సంస్కారవంతమైన దేశంలో సమాజంలో అది పద్ధతి కాదు. దాని నుండి తప్పకుండా అది ఖండించాల్సింది. అది మిగతా వాళ్ళు అందరూ కూడా డెవలప్ అవుతూ అందరూ ముందుకు పోవాలి. ఇప్పుడు డెవలప్ అవుతూ పోతూ ఉంటే అక్కడ మనవాడు కాదని చెప్పి అతన్ని ఆపటం, లేకపోతే నిజంగా సమర్థుడైనప్పటికీ కూడా వీడు మనవాడు కాదని చెప్పి అతనికి అవకాశం ఇవ్వకుండా పోవటం అనేది మాత్రం తీవ్రంగా మనం ఖండించాల్సిందే. అలాంటి లక్షణాలున్న ఏది కూడా ముందుకు నిలబడదు. అంబేద్కర్ గారు చెప్పారు, ఏ జాతి అయినా కులం పునాది మీద నిలబడదని, ఏ జాతి కానీ నీతి కానీ కులం పునాది మీద నిలబడదని. నిజంగా కులం పునాది మీద నిలబడి చేద్దాం అనుకుంటే ఇవాళ కాకపోతే రేపైనా అంతరించిపోయే ప్రమాదం ఉంటుంది. అందరినీ కలుపుకుపోయే మనసత్వం ఉండాలి. అందరిని కలుపుకుపోయినప్పుడే అందరం బాగుంటాం, అందులో మనం ఉండాలి అనేదే గొప్ప భావన అని నా ఉద్దేశం. ఖమ్మం రాజకీయాలు ప్రస్తుతం చూస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బీజేపీలో చేరబోతున్నారనే వాదనలు ఎక్కువ వినపడుతున్నాయి. అతనికి రాజ్యసభ సీటు రాలేదు కాబట్టి దీంట్లో చేరుతున్నారని కొన్ని టాక్ వినపడుతుంది. మీ అభిప్రాయం? అంటే బీజేపీలో చేరుతారని
మాట వస్తుంది, అది వాస్తవం అండి. అది చాలామంది ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆకర్షితులు అవుతున్నారు. ఎందుకంటే రేపు భవిష్యత్తు మొత్తం భారతీయ జనతా పార్టీలో ఉంది. మోడీ గారి నాయకత్వంలో మంచి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది, ప్రజలందరూ నమ్ముతున్నారు. ఆయన కూడా ఇంతవరకు ఒక చిన్న అవినీతి ఆరోపణ కూడా లేదు. మొత్తం కుటుంబాన్ని త్యాగం చేసి ముందుకు వస్తున్న వ్యక్తి అతను. ఇప్పుడు కూడా మోడీ గారి ఒక తమ్ముళ్ళు ఒక కోఆపరేటివ్ బ్యాంకులో క్లర్క్గా పనిచేస్తున్నారు. అదే మన కార్పొరేట్ తమ్ముళ్ళు చూపెట్టండి, వాడు వెంబడే వాడు మీసాలు మెలేస్తాడు, పెద్ద ఇన్నోవా కారు కొనుక్కుంటాడు, నేనేదో పైనుంచి ఊడిపడ్డానంత ప్రవర్తిస్తుంటారు. కాబట్టి ఇలాంటి మంచి లక్షణాలు ఉన్న పార్టీ కాబట్టి అందరు చేరతానికి ముందుకు వస్తున్నారు. అందులో శ్రీనివాస్ రెడ్డి గారికి స్వాగతం చెప్తున్నాం. అలాంటి ప్రజానాయకుడు వస్తే సంతోషంగా మేము వారిని ఆహ్వానిస్తాం. వారు కూడా టీఆర్ఎస్ చేసే మోసపూరిత పనులకు విరక్తి చెందారని తెలుస్తుంది. వారు నిజంగా భారతీయ జనతా పార్టీ చేరితే ఖమ్మం జిల్లాలో మంచి మార్పు వస్తుంది. ఖమ్మం జిల్లాలో ఇప్పటిదాకా వీళ్ళనుకున్న ఏదైతే ఈ సామాజిక సోషల్ ఇంజనీరింగ్ ఛేదించి నిజమైన నిఖార్సైన జాతీయవాదులైతే, నిజాయితీ పరులైతే, లేకపోతే కింది క్లాసు, లేకపోతే మన కార్మిక కర్షక, లేకపోతే మన చిన్న సన్నకారు వ్యక్తులకు అధికారం రావాలని ఆలోచన భారతీయ జనతా పార్టీ. దాన్ని నెరవేర్చడానికి శ్రీనివాస్ రెడ్డి గారు లాంటి వ్యక్తి వస్తే తప్పకుండా ఉపయోగపడుతుంది. రాజకీయ రిజర్వేషన్ చూసుకుంటే సార్ 90% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళని చూడండి, ఇటు మిగతా ఒక 3% 4% ఉన్న ఇప్పుడు అధికారంలో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు చూసుకుంటే ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో 39 మంది రెడ్లు ఉన్నారు. ఇటు దీని మీద రిజర్వేషన్ అమలుపై రాజకీయాల్లో మీ అభిప్రాయం ఏంటి? అంటే ఒకటి, సామాజికంగా ఒక న్యాయం అయితే జరగాలని మేము కూడా ఒప్పుకుంటామండి. అందరికీ సామాజిక న్యాయం జరగాలి, అందరికీ అధికారంలోకి రావాలి. ఒకటి, మీరన్న ఇంతకు 37 మంది రెడ్లు ఉన్న విషయంలో చూసుకుంటే ఆ సామాజిక వర్గంలో ఫస్ట్ నుంచి రాజకీయాలు వాళ్ళకు వృత్తిగా భావించారు. వాళ్ళకు వృత్తిగా భావించడం వల్ల ప్రజలతో ఉండటం అయితే, ప్రజలతో కలిసిపోవటం వల్ల అయితే ఆ విధంగా వాళ్ళకి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి. అన్ని సామాజిక వర్గాల్లో, అందులో ఇంకా బ్యాక్వర్డ్ క్లాసెస్ అయితే, షెడ్యూల్ క్యాస్ట్ అయితే, మిగతా అన్నింటిలో కూడా రాజకీయంగా ముందుకు పోవాలి, రాజ్యాధికారం ఉంటేనే మన సమస్యలకు పరిష్కారం అనే పరిస్థితిలో ముందుకు వస్తున్నారు. కాబట్టి మంచి పరిణామం వస్తూ ఉంది. ఒకప్పుడు చూసుకుంటే ఇంకా చాలామంది ఉండేవాళ్ళు, ఇంకా రాను రాను తగ్గుతూ ఉన్నారు. ఈ విధంగా మార్పు వస్తుంది. అంటే ఇది ఇప్పుడు నుంచి వచ్చిన మార్పు కాదు, అది స్వాతంత్రం వచ్చిన కానీ చూసుకుంటే వాళ్ళలో కొన్ని సామాజిక వర్గాలకి ఏంటంటే రాజకీయాలే వాళ్ళ వృత్తి కాబట్టి, రాజకీయాల వాళ్ళ వృత్తి కాబట్టి వాళ్ళు కనబడతారు. ఇప్పుడు ఒక పార్టీలో మళ్ళీ అతనే ఉంటాడు, అతని ప్రత్యర్థి కూడా అతనే ఉంటాడు. వీళ్ళిద్దరు ఎవరు గెలిచినా ఓడినా కూడా చివరికి మన లెక్కలో 37 మంది ఎమ్మెల్యేలు లెక్కేసుకుంటే అన్ని రాజకీయ పార్టీలు ఉన్న లెక్కలు వేసుకుంటే వల్ల వచ్చారు. సో ఈ పార్టీలో ఇతనే ఉంటే ఆ పార్టీలో అట్లా ఉండేసరికి ఆటోమేటిక్గా వచ్చేస్తున్నారు. కాబట్టి మిగతా వాళ్ళలో కూడా అన్ని సామాజిక వర్గాల్లో కూడా రాజకీయంగా ముందుకు పోవాలనే ఆలోచన రావాలి. రాజకీయంగా వస్తేనే బాగుంటే రాజకీయాలను మీరు అసహించుకోవద్దు, రాజకీయాలను మీరు ప్రేమించండి, రాజకీయాల్లో మీ పిల్లల్ని పంపించండి, అప్పుడు తప్పకుండా మార్పులు వస్తాయి. ఇటువంటి రిజర్వేషన్ల అమలుపై బీజేపీ ఎంత శ్రద్ధ పెడుతుందంట? ఇప్పుడు చూస్తే ఇప్పుడు సామాజిక న్యాయం కోసం చేస్తున్న దాంట్లో తప్పకుండా బీజేపీ ఎక్కువ మందికి, ఇప్పుడు మా బీజేపీలో బీసీ నాయకులకు చాలామందికి అందరం వాళ్ళకి సముచితమైన స్థానం ఇష్టం జరిగింది. ఇంతకుముందు ఇప్పుడున్న రాష్ట్ర అధ్యక్షుడు బీసీ నాయకుడే, అంతకుముందు ఉన్న రాష్ట్ర అధ్యక్షుడు బీసీ నాయకుడే. అట్లా లెక్కేసుకుంటూ పోతుంటే భారతీయ జనతా పార్టీ అనేక రకాల వ్యవస్థలు కూడా బీసీలకి ఎస్సీలకు సముచితమైన స్థానం ఇస్తూ ముందుకు పోతా ఉన్నారు. మాకు రాష్ట్ర సంఘటన మహామంత్రి అని ఉంటారు, వారు కూడా బీసీ నుంచి వచ్చిన సామాజిక వర్గ వ్యక్తి. కాబట్టి ఇక్కడ మాకు ఇంకోటి కూడా ఏంటంటే, కులం అనేది ప్రతిపాదిక కాదు, సిద్ధాంతం మీద అవగాహన మీద ప్రతిపాదిక చూసుకుంటారు. వారు పార్టీ కోసం, సిద్ధాంతం కోసం ఎంత త్యాగం చేశారు, వాళ్ళ ఎంత నిబద్ధత ఉందని చూస్తారు. దాంట్లో వాళ్ళు ఏ కులానికి సంబంధించినా సరే వాళ్ళకి సరైన న్యాయం ఇస్తారు. అది మిగతా పార్టీలో ఉండదు. మిగతా పార్టీలో అంటే మన కులవాడికైతే ఇద్దాం, మన కులంలో పనిచేసే వాడికి అయితే ఇద్దాం, మిగతా వాడైతే పక్కన పెడదాం అంటారు. బీజేపీలో అయితే ఏ కులమైనా సరే పనిచేసేవాడు, నిజాయితీపడు, సిద్ధాంతం కోసం నిబద్ధత ఉన్నాడు అది ఇచ్చేస్తారు. ఇక్కడ మౌలికమైన తేడా, వాళ్ళు కష్టపడే వాడికి, పార్టీ కోసం చేసే వాళ్ళకి ఇస్తారు. కాకపోతే సబ్జెక్టు వీడు మనోడై ఉండాలి. బీజేపీలో ఎవరైనా పర్లేదు, పార్టీ కోసం పనిచేసేవాడే కావాలి. అది బీజేపీలోకి మిగతా పార్టీలకి మౌలికమైన తేడా. రాబోయే ఖమ్మం మున్సిపాలిటీ ఎన్నికల గురించి మీ బీజేపీ ఎజెండా ఒక అధ్యక్షుడిగా మీరు? ఈసారి మున్సిపల్ ఎలక్షన్స్లో తప్పకుండా ఇప్పటి నుంచి ప్రయత్నాలు మొదలు పెడతాం జరుగుతుంది.
ఖమ్మం నగరాన్ని ఇద్దరికి ఒకటే టౌన్ కమిటీ ఉండేది. ఇప్పుడు 7 టౌన్ కమిటీలు చేస్తున్నాం. ఒక 8 అది మా 7 నుంచి 8 డివిజన్లకి ఒక కమిటీ ఏర్పాటు అవడం జరుగుతూ ఉంది. ఆ 8 డివిజన్లు 7 డివిజన్లకు ఒక కమిటీ ఏర్పడుతుందంటే ఆ కమిటీలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే అదొక టౌన్ కింద లెక్కేస్తారు. అందులో పూర్తి స్థాయి కమిటీలు ఉంటాయి, మోర్చాలు ఉంటాయి, సెల్స్ ఉంటాయి, అన్ని విధాలుగా పనిచేసుకుంటుంటాయి. అంటే డీసెంట్రలైజేషన్ అవుతూ ఉంటుంది. నగరం మొత్తం 50 డివిజన్లు రేపు పొద్దున ఇంకా 10 డివిజన్లు కలవబోతాయంటే 60 డివిజన్లకు ఒకటే కమిటీ ఉంటాం బదులు ఇప్పుడు 7 కమిటీలు 8 కమిటీలు ఉండటం వల్ల పనిలోకి వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది, ఎక్కువగా ప్రజల్ని కలవడానికి ఆస్కారం ఉంటుంది. కాకపోతే ఆ డబ్బు బలాన్ని ఎదిరియటం కోసం ఎక్కువ శ్రమించాలి, ఇంకా ఎక్కువ కష్టపడాలి. కాబట్టి మేము ఎట్టి పరిస్థితులు ఈసారి మున్సిపల్ కార్పొరేషన్ చేయించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. చివరిగా ఖమ్మం బీజేపీ అధ్యక్షుడి పదవిని ఖమ్మాలు మీ దగ్గర నుంచి లాగేసుకుంటున్నారు అని టాక్ ఖమ్మంలో వినపడుతుంది. దీని మీద మీ అభిప్రాయం? అది రాంగ్ అండి. అది నిజం కాదు. జనరల్గా ఖమ్మం బీజేపీ పార్టీలో ఏ పోస్ట్ అయినా సరే ఒక వ్యక్తికి 2 సార్లు ఇవ్వటం అనేది 2 సార్ల కంటే ఎక్కువ ఇవ్వటం అనేది రాజ్యాంగపరంగా అది వీలు పడదు. కాబట్టి ఎక్కువ మంది పనిచేస్తానికి వస్తుంటారు. పనిచేయడం కోసం వాళ్ళు చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నంలో జరుగుతూ ఉంటుంది. పార్టీ ఆలోచిస్తుంది ఎవరికి ఇస్తే అవకాశం ఉంటే బాగుంటుంది, ఎవరు ఎక్కువ చేయగలుగుతారు ఏంటి. ఒకవేళ ఆ పోస్టు ఒకరికి ఇస్తే ఇంకోళ్ళు తక్కువ అని కాదు, అనేక రకాల ఆలోచన చేసుకుంటే రాజకీయ పార్టీ కాబట్టి సామాజిక వర్గాల సమస్య కానీ లేకపోతే సమతుల్యత అనేది ఉండాలి. ప్రాంతాల సమతుల్యత, వయస్సు, లేకపోతే సామాజిక వర్గాల సమతుల్యత ఇవన్నీ చూసుకొని నిర్ణయిస్తే తప్పితే ఒక వ్యక్తికి ఇచ్చి ఒక వ్యక్తికి ఇవ్వకపోవటం వల్ల ఈ వ్యక్తి ఏదో తక్కువ ఈ వ్యక్తి ఎక్కువ అనేది భారతీయ జనతా పార్టీలో ఉండదండి. అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. అందులో మన భారతీయ జనతా పార్టీలో కూడా కమ్మ సోదరులు చాలామంది పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ సముచిత స్థానం పాటిస్తుంది. ఇప్పుడు ఖమ్మం రాజకీయాలు చూసుకుంటే సార్, తుమ్మల నాగేశ్వరరావు, తుమ్మల వర్గము, పొంగులేటి వర్గము, పువ్వాడ వర్గము అంటే ఇట్లా అంటే పెద్ద అంటే అగ్రకుల వ్యక్తుల పేర్లే వినపడుతున్నాయి. కానీ ఒక వెనకబడిన ఒక ఎస్సీ ఎస్టీ బీసీ ఇలాంటి నాయకుడి పేరు ఎందుకు వినపడలేదంట? బట్టి వర్గం నిలబడుతుంది కదండి. సంబాని వర్గం ఉంది, అంతకుముందు బట్టి వర్గం ఉంది. రావాలి. నాకు కూడా బాధ అనిపిస్తూ ఉంటుంది. పాలేరు నియోజకవర్గం అంతకుముందు 25 సంవత్సరాల వరకు ఎస్సీ రిజర్వ్డ్గా ఉండి ఒక్కసారి అది జనరల్ అయిపోయినమ్మటే ఎస్సీ అతను ఇప్పుడున్న మాజీ మంత్రి అయినటువంటి సంబాని గారికి కూడా మళ్ళీ పక్క వెళ్ళిపోమని చెప్పేసి అక్కడ వేరే వాళ్ళకి ఇచ్చి పోటీ చేయించారంటే నాకు చాలా బాధ అనిపించింది. ఇట్లా కులమైన ప్రధానం ఇంకేమీ లేదా? పాలేరులో ఇన్నాళ్ళు ఆయన పనిచేశాడు, అంటే అఫ్కోర్స్ వెంకరెడ్డి గారిని ఇక్కడ తీసుకొచ్చాడు. అఫ్కోర్స్ పనిచేశాడు. ఆయన పనిచేస్తే ఎస్సీ ఉంది కాబట్టి ఎస్సీ అతను కాబట్టి పనిచేశాడు. ఆయన జనరల్ అయినంత మాత్రాన ఆయన నియోజకవర్గం వదిలిపెట్టి పోవాలా? జనరల్ నియోజకవర్గం అంటే అగ్రకుల వ్యక్తి అక్కడ రావాలా అనేది తప్పు కదా. అది నాకు చాలా అప్పుడు నేను ఆ పరిస్థితి ఆలోచించాను. అది నాకు సంబంధించిన విషయం అని కాదు, అది కాంగ్రెస్ పార్టీ అది. అయినా ఏంటి రాజకీయాలు ఇంత ఘోరంగా ఉంటాయా, ఇంత బాధాకరంగా ఉంటాయా? ఒక జనరల్ మారేసరికి ఎస్సీ నుంచి అక్కడ ఉన్న అతను మామూలు వ్యక్తి కాదు, ఏదో మామూలు వ్యక్తి, అతనికి ఏదో హోదా లేదు, లేకపోతే అతను అవినీతి పరుడు, లేకపోతే ఇంకేదో అతను రాజకీయాల్లోకి పనికిరాని వ్యక్తి అని కాదు. మళ్ళీ ఆయన ఇంకో నిలబెట్టించారు ఎస్సీ రిజర్వ్డ్కి. అంటే ఒక ఆ వ్యక్తి ఎస్సీ రిజర్వ్లో నిలబడాలా? జనం నిలబడకూడదా? నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మరి ఈ రాజకీయాలు మారాలండి. ఇది మారాలంటే సామాజికంగా ఇంజనీరింగ్, సోషల్ ఇంజనీరింగ్ మారాలి, ఇంకా బలంగా ముందుకు పోతే కానీ అది జరుగుతుంది. అది ఒక బీజేపీతోనే సాధ్యమని అనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ వాదిగా కాకి పిల్ల కాకి ముద్దు అంటారు కాబట్టి నాకైతే అది నమ్మకం ఉంది. బీజేపీలో అట్లా ఉండకపోవచ్చు అని. అది వ్యవస్థలో, ప్రజల్లో, సమాజంలో అయితే మార్పు రావాలి. ఓకే, రాజకీయాల పరంగా మీరు పెట్టుకున్న డ్రీమ్ ఏంటి? రాజకీయంగా ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు కొంతమంది వ్యక్తుల ఒక గుంపుగా తయారై ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీలో చేరి వాళ్ళకు అధికారాన్ని చెలాయిస్తూ ఉన్నారు. గొప్ప గొప్ప సిద్ధాంతాలు చెప్పే కమ్యూనిజం కూడా అదే విధంగా జరిగింది. తర్వాత ప్రాంతీయ పార్టీలోకి వచ్చారు. వీటన్నిటి నుంచి దూరం చేసి రాజకీయాలంటే అహంకారం, రాజకీయాలంటే డబ్బులతో దేనిదైనా కొనవచ్చు అనే ఈ యొక్క మూర్ఖులకు బదులు చెప్పే విధంగా ఒక నిఖార్సైన, నిజాయితీ అయిన, ప్రజల కోసం కష్టపడే ప్రజావేదిక ద్వారా ప్రజలకు మార్పు తీసుకొచ్చి మంచి పాలన అందించాలి. అందులో నేను భాగం కావాలి. నేనే ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలని కోరిక లేదు. ఒక మంచి వ్యవస్థ నిర్మాణం కావాలి. ఆ నిర్మాణంలో నా ఒక చిన్న ఇటుకైనా పర్లేదు, లేదా పునాది రాయగుందైనా నాకు ఇష్టమే. పునాది రాయక బయట కనపడదు, లోపల ఉంటుంది. బయట సౌదాలే కనపడతాయి. పునాది రాయకుంటాయని నాకు ఇష్టమే. కానీ
ఆ వ్యవస్థ ఖమ్మం జిల్లా రావాలని నా కోరిక. చివరిగా తెలంగాణ ప్రజలకి, ఖమ్మం ప్రజలకి, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకి ఇచ్చే సందేశం ఏంటి? సో సంతోషం. మ్యాప్ యూట్యూబ్ ఛానల్ డాక్టర్ గోపీనాథ్ గారు చాలా సామాజికంగా ముందుకెళ్ళే వ్యక్తి. డాక్టర్గా ఉన్నప్పుడు కూడా సరే సిద్ధాంతపరంగా చూసుకుంటే వారు ఒక రకమైన సిద్ధాంతాన్ని నమ్ముకున్నారు. నా దృష్టిలో ఏ సిద్ధాంతాన్ని నమ్ముకొని నిఖార్తుగా ఉంటే, నేను పుచ్చలపల్లి సుందరయ్య గారిని ఇప్పుడు నేను అభిమానిస్తాను. ఆయన పక్క మార్కిస్టు అదైనప్పుడు కూడా నేను ఆయన్ని ఇష్టపడతాను. నేను మోడీ గారిని ఎంత ఇష్టపడతానో సుందరయ్య గారిని ఎంత ఇష్టపడతాను, గాంధీ గారిని ఇష్టపడతాను. ఎందుకు వీళ్ళంటే వీళ్ళు ఏ సిద్ధాంతాన్ని నమ్ముకున్నా నిఖార్తుగా వాళ్ళు పనిచేశారు. ఆ సిద్ధాంతం కోసం కష్టపడ్డారు, జీవితం కోసం త్యాగం చేశారు. అట్లాంటి వ్యవస్థ రావాలి ఈ ఉమ్మడి జిల్లాలో. మీరు ఏదో ఇంతకుముందు మన వాళ్ళు అన్నట్లు అగ్నికి చెదలు పట్టినటువంటి ఈ వ్యవస్థలో ఉన్నారు. మీరు అగ్నికి చెదలు పడతాయా? అలాంటి చెదలు పట్టించగలిగేంత పరిస్థితిలో ఉన్నారు ఇక్కడ ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో. ఆ పరిస్థితులు పోయి ఇక్కడ జాతీయ పార్టీని తీసుకురండి. అవినీతి రహిత పాలన చూడండి. మీరు ఒక్కసారి మోడీ గారు లాంటి వ్యక్తి, నేను ప్రధానమంత్రి అయితే ప్రధాన సేవకుడు అన్నారు. ఆయన మొన్న కుంభమేళ జరిగితే వాళ్ళ యోగులు, మీరు ఇందాక అన్నారు స్వామీజీలకే ఇంపార్టెంట్ ఇస్తారని చెప్పేసి, మీరు ఒకసారి చూడండి. స్వామీజీలకు దండం పెట్టారు, వంగి నమస్కారం చేశాడు. కానీ వాళ్ళు ధర్మయోగులని, పారిశుద్ధ కార్మికులు కర్మయోగులని కూర్చొని వాళ్ళకి పాదపూజ చేశారు. మీరు ఎలక్షన్ జిమ్మిక్ అనండి, లేకపోతే ఇంకేదైనా అనండి, అలాంటి జిమ్మికి మిగతా చంద్రబాబు నాయుడు చేయలేదే, అలాంటి జిమ్మికు కేసీఆర్ చేయలేదే. పారిశుద్ధ కార్మికులకు పాదయాత్ర చేశారా? పాద పూజ చేయగలిగేంత జిమ్మికు మీకు ఉందా? ఆయన స్వామీజీ వస్తే కేసీఆర్ సాష్టాంగ నమస్కారం చేస్తాడు కదా చిన్నజీఆర్ స్వామీజీ. అలాంటిది వాళ్ళు కాదు, వాళ్ళు ధర్మయోగులు. నేను వాళ్ళని తక్కువ చేయట్లేదు. కర్మయోగులు లాంటి పారిశుద్ధ కార్మికులు లేకపోతే మన దేశం ఇట్లా ఉండదు. ఆ రోజు కుంభమేళ జరిగిందంటే వీళ్ళు ఎంత ఇంపార్టెంటో వీళ్ళు కూడా అంత ఇంపార్టెంట్ అని చెప్పగలిగేంత గొప్ప నాయకత్వం ఉన్న మోడీ గారి యొక్క పాలన మీరు ఖమ్మం జిల్లాలో రుచి చూడండి. ఖమ్మం జిల్లా, ఉమ్మడి జిల్లా ప్రజలందరూ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఆ పాలన ఒకసారి మీరు రుచి చూస్తే మీకు తెలుస్తుంది దాని ఒక విలువ ఏంటో, దాని ఒక మహిమ ఏంటో. అప్పుడు తప్పకుండా మన రాష్ట్రంలో కూడా మంచి మార్పు వస్తుంది. దాన్ని మీరు జాతీయవాదులను ఒకసారి అభిమానించండి, అవకాశం ఇవ్వండి. ఈ ప్రత్యేకంగా మ్యాప్ అనే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. తొందరలోనే ఒక 7 నెలలు 8 నెలల్లోనే ఉండొచ్చు, కరోనా తగ్గితే. మనకి ఎలక్షన్స్ ఉన్నాయి, ఖమ్మం నగర ఎలక్షన్స్. తప్పకుండా ఖమ్మం నగరంలో ఒకసారి అవకాశం ఇవ్వండి మాకు. ఒక మంచి పాలన మీరు దాన్ని అవకాశం ఇస్తే మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు పెట్టండి. ఇది ఈరోజు సన్య ఉదయ్ ప్రతాప్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ మ్యాప్ టీవీ.